very bad signals. Okay, I am sorry andi, signal problem undi. So I am really sorry for that. దాన్ని బట్టి మీరు నన్ను క్షమించాలని నేను కోరుతున్నానండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్. మరి మనం ముందుకు వెళ్దామండి విత్ ఎ ప్రేయర్. ప్రార్థనతో మనం ముందుకు వెళ్దామండి. ఓకే, సో వెరీ స్మాల్ సాంగ్, చిన్న పాటతోటి స్టార్ట్ చేసుకుందామండి మనము. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. బలముగా వీచే గాలి వలె నా హృదయంలోనికి రండి దేవా, బలముగా వీచే గాలి వలె నా హృదయంలోనికి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పోయబడిన అభిషేకపు తైలం వలె నా శిరస్సు పైకి రండి దేవా, పోయబడిన అభిషేకపు తైలం వలె నా శిరస్సు పైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. అగ్ని నాలుక వంటి నాలుక వలె నా పెదవుల పైకి రండి దేవా, అగ్ని నాలుక వంటి నాలుక వలె నా పెదవుల పైకి రండి దేవా. రండి రండి నాపై రండి, రండి రండి నాలోకి రండి. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. ఎస్, ఐఎమ్ సారీ అండి, సిగ్నల్స్ ప్రాబ్లం అండి. మై జియో డేటా, మై ఎయిర్టెల్ డేటా ఈజ్ ఓవర్. ఏంటంటే జరిగింది ఏంటంటే నా ఎయిర్టెల్ డేటా అక్కడ అయిపోయిందండి. సో అది స్టాప్ అయిపోయింది, నేను చూసుకోలేదన్నమాట. సో నా జియోలో డేటా ఉంది. సో నేను ఆ సిమ్ తీసి ఈ సిమ్ పెట్టాను, అంటే ఈ సిమ్ ఆన్ చేశాను అనమాట. సో సారీ ఫర్ దట్ డిలే, నన్ను క్షమించండి. రికార్డింగ్ దిస్ నేను చూసుకోలేదు, ఐఎమ్ రియలీ సారీ. సో నన్ను క్షమించమని నేను కోరుతున్నాను. ఓకే, ఎస్, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. మార్క్ గారు ప్రైజ్ ద లార్డ్. షాలేం రాజ్ బ్రదర్ ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డే ఫేస్బుక్ లైవ్. ఎస్, ఓకే. సో గాడ్ ఈజ్ గుడ్ ఇన్ ఆల్ ద టైమ్. ఓకే, మరి యేసయ్య అన్ని విషయాలలో మరి మంచివాడై ఉన్నాడండి. ఓకే, ఐ వాంట్ టు సింగ్ దట్ సాంగ్. ఆ పాట ఎందుకు నాకు పాడాలని ఉంది. ఓకే, గాడ్ ఈజ్ గుడ్ ఇన్ ఆల్ ద టైమ్, He put a song and praise in this heart of mine. God is good all the time, through the darkest night His light will shine. God is good, God is good all the time. We are the sinners and so unworthy, still He chose to us to die. He put it His Holy Spirit. Now we can stand and testify that His love is everlasting and His mercy there is never end. God is good all the time. He put a song and praise in this heart of mine. God is good all the time, through the darkest night His light will shine. God is good, God is good all the time. We are the sinners and so unworthy, still as He chose to us to die. He put it His Holy Spirit. Now we can stand and testify that His love is amazing and His mercy there is never end. God is good all the time. He put a song and praise in this heart of mine. God is good all the time, through the darkest night His light will shine. God is good, God is good all the time. Yes, God is good in all the time. మరి యేసయ్య ఎప్పుడు మంచివాడై ఉన్నాడండి. If anybody thinks that Jesus is a bad, that is your
టుడే ఎస్తేర్ పార్ట్ 5. ఎస్తేర్ పార్ట్ 5 లోకి వెళ్ళిపోదామండి. ఏ స్మాల్ ప్రేయర్, చిన్న ప్రార్థన అండి. స్తోత్రమేసయ్యా, అద్వితీయ ఆలోచనకర్త, బలవంతుడా, రోషం కలిగిన దేవుడా, నీకే వందనాలు. భయంకరమైన ఈ ఇంటర్నెట్ సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ తోటి తండ్రి ఇంతసేపు లైవ్ కట్ అయిన తండ్రి క్షమించమని కోరుతున్నాను. ఆయా తండ్రి నేనా తండ్రి నువ్వు సులభంగా మరుగుపరుచుకున్నాను, మీరు వాడుకోమని, ఆయా నన్ను మరుగుపరిచింది మీరు మహిమ పొందమని. ఎస్తేర్ ద్వారా ఈరోజు మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో అయ్యా తండ్రి మీ ఆత్మచేత నింపి వాడుకోమని తండ్రి. నాకు తండ్రి నేనా తండ్రి ఈ అయ్యా తండ్రి నేనా తండ్రి వేడి జలుబు తొలగించివేయమని. అయ్యా తండ్రి నేనా తండ్రి నన్ను కూడా తండ్రి నేనా తండ్రి నేను ఆలకని అగ్ని కాల్చి తండ్రి నన్ను మీరు వాడుకోమని. ఆయా మీ చిత్త ప్రకారము తండ్రి నేన తండ్రి మీరు తండ్రి నేన తండ్రి ఈరోజు మీ వాక్యాన్ని పరిశుద్ధాత్మదేవ తండ్రి అందించమని వేడుకుచ్చు. నన్నేం తగ్గించుకుని నన్ను హెచ్చిస్తూ ఏసని వేడుకుచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఎస్, ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఇన్ జీసస్ నేమ్. మీ అందరికీ యేసయ్య నామమున మరొకసారి వందనాలు తెలుపుతున్నానండి. గ్రీటింగ్స్ టు యూ ఆల్. హ్యావ్ ఎ వండర్ఫుల్ ఈవినింగ్. అద్భుతమైన ఈ సాయంకాలానికి మనం వచ్చి ఉన్నామండి. అండ్ టుడే ఇస్ ద ట్యూస్డే. ఈరోజు మరి మంగళవారం అండి. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు మీట్ యూ ఆల్. మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. బికాస్ ఐ వాస్ లిటిల్ బిట్ బిజీ. నేను కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి ఐ కెనాట్ ఏబుల్ టు కమ్ ఫేస్బుక్ లైవ్ రెగ్యులర్గా రాలేకున్నానండి. బికాస్ వీఆర్ సర్చింగ్ హౌస్, ఎందుకంటే మేము ఇల్లు వెతుక్కుంటూ ఉన్నాం కాబట్టి. ఓకే, సో ప్రే ఫర్ దట్ ఆల్సో. వీ నీడ్ ద గుడ్ హౌస్. మంచి ఇంటికి మేము వెళ్ళాలని, అట్ ఈస్ అపార్ట్మెంట్కి వెళ్ళాలని మీరు కూడా ప్రే చేయమని నేను కోరుతున్నాను. ఓకే, let's start with today's topic, the Esther prayer. Already we have seen this. So now we are going to see the victory in Jesus name. యేసయ్య నామములో శక్తి ఉన్నదని మనం చూడబోతున్నామండి. So now we are going to see the Esther is a very brave woman. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే ఎస్తేరు ఎంత ధైర్యవంతురాలో మనం చూడబోతున్నాం. బిఫోర్ దట్ షీ వాజ్ వెరీ వీక్. ఆమె ఎంతో బలహీనురాలిగా ఉందండి. టు గో ఇన్సైడ్ ద కోర్ట్, మరి ఆమె కోర్టులోకి వెళ్ళడానికి కూడా ఎంతో బలహీనరాలై ఉన్నదండి. బట్ ఆఫ్టర్ ద హోలీ స్పిరిట్ అనాయింట్మెంట్ ఈస్ కేమ్, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ఆమె మీదకి వచ్చినప్పుడు, ద ఫైర్ అండ్ అనాయింట్మెంట్ ఈస్ టచ్డ్ హర్, మరి అగ్ని అభిషేకం ఆమె తాకినప్పుడు షీ వాస్ బికమ్ వెరీ బ్రేవ్. ఆమె ఎంతో ధైర్యవంతురాలు అయిపోయిందండి. సో ఇన్ 3 days ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన ద్వారా షీ వాస్ రిసీవ్డ్ ద మిరకల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏమైందంటే ఆ ఉపవాస ప్రార్థన ద్వారా అద్భుతాన్ని ఆమె తన జీవితంలో పొందుకుందండి. త్రూ బై ద ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన ద్వారా ఏమైంది తెలుసా? ఓ హెల్ వాస్ షేకెన్, మరి పాతాళం కదిలింపబడిందని. హెవెన్ వాస్ షేకెన్, పరలోకం కదిలింపబడిందండి. జీసస్ ఈస్ కేమ్ ఫర్ హర్. యేసయ్యనే ఆమె గురించి దిగి వచ్చి హి వాస్ డన్ ద మిరకల్, అద్భుతం చేశాడండి. జీసస్ టర్న్ ద కింగ్ అహర్సస్ హార్ట్, అహర్వేషు రాజు హృదయాన్ని యేసయ్య త్రిప్పివేశారండి. టుడే యువర్ ప్రేయర్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరులారా, ఈరోజు మీ ప్రార్థన క్యాన్ డిస్ట్రాయ్ ద COVID-19 ఇన్ దిస్ వరల్డ్. ఈ COVID-19 అనే ఈ వైరస్ ని బంధించి వేయగలుగుతాదండి. బికాజ్ ఎందుకంటే వెన్ యూ సరెండర్ యువర్ లైఫ్ టు జీసస్ టుడే, ఈరోజు యేసుకి నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకొని ఉన్నప్పుడు మీరేం చూస్తారో తెలుసా? యూ విల్ గెట్ ద ప్రేయర్ స్పిరిట్ అపాన్ యూ. నీ మీదకి ప్రార్థన ఆత్మ కుమ్మరింపబడుతుందండి. అట్ ద టైం, ఆ సమయంలో వెన్ యూ స్టాండ్, మీరు నిలబడి విత్ ఫెయిత్, విశ్వాసంతో ఇన్ జీసస్ నేమ్, యేసు నామమున ఐ రెబ్యూక్ దిస్ COVID-19 వైరస్ అని ఎప్పుడైతే మీరు COVID-19 వైరస్ నేను బంధించి వేస్తున్నానంటారో ఇట్ విల్ స్టాప్. అది ఆగిపోతుందండి. ఇట్ స్టాప్, అది స్టాప్ అయిపోతుందండి. ఇట్ విల్ డిస్ట్రాయ్, పతనం అయిపోతుందండి. నాట్ ఓన్లీ COVID-19 వైరస్ ఒకటే కాదండి, ఈవెన్ ద ఫైనాన్షియల్ క్రైసిస్ ఇన్ యువర్ లైఫ్. మరి ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉన్నావేమో, యూ డోంట్ హ్యావ్ ద ఫుడ్ టు ఈట్, నీకు ఆహారం తినడానికి లేదేమో, యు ఆర్ ఇన్ ద పావర్టీ లైన్, బిదతనంలో ఉన్నావేమో, యు ఆర్ సఫరింగ్ ఇన్ డిప్రెషన్, కృంగిపోయి ఉన్నావేమో, యు వాంట్ టు అటెంప్ట్ ద సూసైడ్, నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావేమో, వాట్ ఎవర్ ద కండిషన్ టుడే యు ఆర్, ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నా సరే, టుడే ఈరోజు ఏంటంటే దిస్ ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన ద్వారా ఎస్తేర్ చేసిన ప్రార్థన ద్వారా షీ వాస్ విన్ ద కింగ్స్ హార్ట్. మరి ఏమైందంటేనంటే రాజు హృదయాన్ని ఆమె గెలుచుకుందండి. షీ వాస్ సేవ్డ్ ద ఆల్ హర్ పీపుల్. మరి ఆమె తన ప్రజలందరినీ గెలుచుకొని ఉందండి. తన ప్రజలందరినీ ఆమె రక్షించుకొని ఉందండి. లెట్స్ సీ, ఒకసారి మనం చూడబోతున్నాం. హౌ బ్రేవ్ ఉమెన్ ఇస్ ఎస్టేర్, ఎంత ధైర్యవంతురాలో మనం చూడబోతున్నాం. మీకు తెలుసా, వెన్ షీఈస్ గోయింగ్ నియర్ టు ద కింగ్ కోర్ట్, మనం గ్రహించాలండి. కింగ్ కోర్టుకి మరి అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు, మరి అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు
యునో షీఈస్ హ్యావింగ్ ద వండర్ఫుల్ ఫెయిత్. అద్భుతమైన విశ్వాసం ఆమె మీదకి వచ్చి ఉన్నదండి. దట్ అదేంటంటే ఐ విల్ మై జీసస్ విల్ డూ ద మిరకల్. నా యేసయ్య అద్భుతం చేస్తాడు. ఐ విల్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కింగ్. నేను రాజు ఎదుట నిలబడినప్పుడు యు సీ ద మిరకల్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. ఆమె ఏమనుకుందంటే ఇన్ హర్ థాట్స్, ఆమె హృదయంలో దేర్ ఇస్ అ వండర్ఫుల్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇస్ కేమ్. అద్భుతమైన ధైర్యం కలిగిన విశ్వాసం అనేది ఆమె మీదకి వచ్చిందండి. బలమైన విశ్వాసం అనేది ఆమె మీదకి వచ్చిందండి. సో షీ వాజ్ ఎంటర్డ్ ఇన్ ద కోర్ట్. మనం ఇక్కడ చూడబోతున్నామండి ఎస్తేర్ 5th చాప్టర్ అండ్ వీఆర్ గోయింగ్ టు సీ ద 1 to 2 verses. మరి ఎస్తేరు గ్రంథం నుంచి 5వ అధ్యాయము 1-2 చదువుకుందామండి. I'm going to read it in English and later I'm going to read it in Telugu. On the 3rd day, Esther put on her royal robes and stood in the inner court of the king's palace, in front of the king quarters, while the king was sitting up his royal throne inside the throne room opposite to the entrance to the palace. సో అక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దామని 5th నుంచి చదువుదాం. బికాస్ సమ్ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్ ఇట్. ఎందుకంటే కొంతమందికి అర్థం కాదు వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఏం జరుగుతుంది అని. సో లెట్స్ సో చూద్దాం. ఎస్తేరు 5వ అధ్యాయం చూద్దామండి. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణంను ధరించుకొని రాజు నగరునకు ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజు నగరు ద్వారమందు ఎదురుగానున్న రాజావరణంలో తన రాజభవనం మీద రాజు కూర్చొని, చూసారండి ఆ రాజాసనం పైన ఆయన కూర్చొని ఉన్నాడంట. రాజాసనం మీద రాజు కూర్చొని ఉండెను. సో ఆఫ్టర్ ద 3 days ప్రేయర్, ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా షీ వాజ్ డ్రెస్డ్, ఆమె ధరించుకుంది. షీ ఈజ్ ఎ క్వీన్, ఆమె రాణి కాబట్టి షీ వాజ్ వేర్ ద క్వీన్ రోబ్. మరి ఆమె మంచిగా రాజభూషణంను ధరించుకొని ఉందండి. సో షీ వాజ్ ఎంటర్డ్ ద కోర్ట్. మరి ఆమె రాజు నగర్లోకి మరి ఆవరణంలోకి ఆమె ప్రవేశించి ఉన్నదండి. సో ఆఫ్టర్ దట్ వితౌట్ ద కింగ్ పర్మిషన్, మరి రాజు పర్మిషన్ లేకుండా ఇఫ్ షీ విల్ ఎంటర్ ఇన్ ద కోర్ట్, ఆమె కానీ ఆ రాజా మరి అక్కడికి వస్తే ఏమవుతుందండి, కింగ్ కోర్టులోకి వస్తే ఏమవుతుందండి, వాట్ విల్ హ్యాపెన్, ఏమవుతుందండి, వితౌట్ ద కింగ్స్ పర్మిషన్, రాజు అనుమతి లేకుండా ఇఫ్ షీ విల్ ఎంటర్ ఇన్ దట్ కింగ్ కోర్ట్, మరి ఆ రాజు మరి కోర్టు ఉన్న ఆ స్థలంలోనికి ఆ ఆవరణంలోనికి ఆమె వస్తే ఏమవుతుందండి, అక్కడికి వస్తే ఏమవుతుందండి, షీ ఈస్ హ్యావింగ్ ద డెత్ సెంటెన్స్. మీకు తెలుసా ఆమె మరణం అయిపోవాలండి. షీ హ్యాస్ టు డెత్, ఆమె చనిపోవాలండి. దట్ ఈస్ ద కింగ్స్ రూల్. అదేనండి రాజు ఆజ్ఞ అండి. వితౌట్ ద కింగ్స్ పర్మిషన్, రాజు ఆజ్ఞ లేకుండా నో వన్ షుడ్ నాట్ ఎంటర్ ద ఇన్నర్ కోర్ట్. ఎవ్వరు కూడా రాజనగర్లో ప్రవేశించే అనుమతి లేదండి. బట్ కానీ అవర్ ఎస్తేర్, మరి మన ఎస్తేర్ అండి విత్ బ్రేవ్ హార్ట్, ధైర్యమైన హృదయంతో, ఫెయిత్ఫుల్ ఉమెన్, మరి ఫెయిత్ విశ్వాసమైన మరి వ్యక్తిగా, ఫెయిత్ఫుల్ అపాన్ ద జీసస్, యేసే మీద ఎంతో విశ్వాసం కలిగిన వ్యక్తిగా షీ వాజ్ ఎంటర్డ్ దట్ కోర్ట్. ఆమె ఆ రాజనగర్లో ప్రవేశించి ఉన్నదండి. వాట్ ఎ బ్రేవ్ ఉమెన్ టుడే వి ఆర్ వాచింగ్. ఎంత అద్భుతమైన ధైర్యం కలిగిన స్త్రీని మనం చూస్తూ ఉన్నామండి. డియర్ సిస్టర్స్, నా సహోదరులారా, నా సహోదరులారా, ఇఫ్ యూ హ్యావ్ ద లిటిల్ ఫెయిత్, నీకు కొంచెమే విశ్వాసం ఉంటే యూ కెనాట్ సీ ద మిరకల్ ఇన్ యువర్ ఫ్యామిలీ. మై డియర్ సిస్టర్, నా సహోదరి, మరి నీ కుటుంబంలో మరి నువ్వు చిన్న విశ్వాసం కలిగి ఉంటే ఏమవుతుందంటే అద్భుతాలు నువ్వు చూడలేవమ్మా. ఇఫ్ యూ వాంట్ ద మిరకల్, ఇలా అద్భుతం నీకు కావాలి అంటే, లైక్ ఎస్తేర్ పొందుకున్న అద్భుతం నీ జీవితంలో కావాలంటే యూ నీడ్ ద వండర్ఫుల్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అద్భుతమైన ఆశ, మరి మిరకల్స్, అద్భుతాలు జరగాలని నువ్వు కోరుకుంటే వాట్ యు హావ్ టు డూ, నువ్వేం చేయాలి, యు హావ్ టు బీ లైక్ ఎస్తేర్ లాగా ఉండాలి. యు హావ్ టు డూ ద ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన నువ్వు చేయాలి. బై ద ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాసన ప్రార్థన ద్వారా యూ కెన్ చేంజ్ యువర్ హస్బెండ్. మై డియర్ సిస్టర్, నా సోదరి, నీ భర్తను నువ్వు మార్చుకోగలుగుతావమ్మా. When you scold that he is drinking, he will not change. నువ్వు తెలుసుకోవాలి అతడు తాగుతున్నాడు కాబట్టి ఆ తాగితే తిట్టే మాట్లాడాలని అనుకుంటే నువ్వు తిడుతూ ఉంటే అతను మారడు. when he smoke that you will scold him, then he will not change. ఏదో తిట్టినంత మాత్రాన అతడు తన పద్ధతుల్ని మార్చుకోడు. He's daily beating you, నేను కొడుతున్నాడేమో, డైలీ హెరాసింగ్ యూ, నేను ఎంతగానో హెరాసింగ్ చేస్తూ ఉన్నాడేమో. మై డియర్ సిస్టర్, నా సోదరి, యూ వాంట్ టు అటెంప్ట్ ద సూసైడ్ టుడే, ఈరోజు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావేమో. బికాస్ ఎందుకంటే యు ఆర్ స్ట్రగలింగ్ డైలీ, ఎంతో కష్టపడి యు ఆర్ బ్రింగింగ్ ద హౌస్, ఇంటికి నువ్వు ఆల్ యు ఆర్ బ్రింగింగ్ ద ఫుడ్, మరి భోజనం తీసుకొస్తున్నావేమో త్రూ బై యువర్ సాలరీ. నీ సంపాదన ద్వారా యువర్ ఆల్ ద హోల్ ఫ్యామిలీ యు లీడింగ్, మరి నీ పూర్తి సంపాదన ద్వారా నీ కుటుంబం అంతా నడిపింపబడుతుందేమో. బట్ యువర్ హస్బెండ్,
వచ్చి గివ్ మీ దట్ మనీ, డబ్బులు నాకు ఇచ్చేసేయి అంటున్నాడేమో. అట్ ద టైం ఆ సమయంలో యాజ్ ఎ క్రిస్టియన్ ఉమెన్, క్రైస్తవురాలిగా వాట్ యు హావ్ టు డూ, నువ్వేం చేయాలమ్మా? ఐ వాంట్ యూ, నేను ఇవ్వను, ఐ విల్ బీట్ యూ, నేను కొడతాను అని ఎదిరించడం కాదండి. డోంట్ గో అగైన్స్ట్ టు ద హస్బెండ్. భర్తని ఎదిరించడం కాదండి ఆ సమయంలో నువ్వు చేయాల్సింది. యు హావ్ టు నీల్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జీసస్. నువ్వు యేసయ్య దగ్గర మోకాలు ఉండాలండి. యు హావ్ టు నీల్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జీసస్. నువ్వు యేసయ్య దగ్గర మోకాలు ఉండి యు హావ్ టు ఆస్క్ ద జీసస్. నువ్వు యేసయ్యని అడగాలి, ఫాదర్ చేంజ్ మై హస్బెండ్, నా భర్తని మార్చండి అయ్యా అని అడగండి. యు హావ్ టు డు ద ఫాస్టింగ్ ప్రేయర్ ఫర్ యువర్ హస్బెండ్. నీ భర్త మారాలంటే ఫర్ హిస్ చేంజ్, ఆయన హృదయము, ఫర్ హిస్ హార్ట్ టు చేంజ్, మన హృదయం మార్చబడాలంటే, ఇన్నర్ హార్ట్ అంతరంగా మార్చబడాలంటే యు నీడ్ ద ప్రేయర్ మై డియర్ సిస్టర్. ప్రార్థన ద్వారా ఇది సాధ్యమండి. వితౌట్ ప్రేయర్ లైఫ్, ప్రార్థన జీవితం లేకపోతే నీ జీవితంలో యూ కెనాట్ సీ ద మెరికల్. అద్భుతాలు నువ్వు చూడలేవమ్మా. మై డియర్ సిస్టర్, నా సహోదరి, మై డియర్ బ్రదర్స్, నా సహోదరులారా, హూ ఎవరు ఎవరైనా కావచ్చు, మై డియర్ ఫ్రెండ్స్, నా స్నేహితులారా, టు చేంజ్ యువర్ హస్బెండ్, నీ భర్తను నువ్వు మార్చాలంటే, ఇఫ్ యూ ఫైటింగ్ విత్ హిమ్, అతనితో కొట్లాడితే, ఇఫ్ యూ త్రో హిమ్ అవుట్, అతని బయటికి నువ్వు గెంటేస్తే, హీ విల్ నాట్ చేంజ్, అతను మార్చబడాడు. హీ విల్ నాట్ చేంజ్, అతను మార్చబడు. మోర్ హీ విల్ కమిట్ ద సిన్, ఇంకా పాపం చేస్తాడు. హీ విల్ డూ ద అడల్టరీ, వ్యభిచరిస్తాడు. హీ విల్ డూ ద ఫార్నికేషన్, జారత్వం చేస్తాడు. హీ విల్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ హిస్ లైఫ్, అతని జీవితాన్ని అతను పోగొట్టుకుంటాడు. సో వాట్ యూ హ్యావ్ టు డూ, నువ్వేం చేయాలి? డోంట్ స్కోల్ యువర్ హస్బెండ్. నీ భర్తని మీద కోపడదు దట్ హీస్ డ్రింకర్, తాగుబోతని, దట్ హీస్ అ స్మోకర్, మరి స్మోకింగ్ చేస్తున్నాడని, దట్ హీస్ హ్యావింగ్ డూయింగ్ ద సెక్చువల్ రిలేషన్ విత్ అదర్ గర్ల్స్, వేరే వాళ్ళతోటి అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని, ఫార్నికేషన్, జారత్వం చేస్తూ ఉన్నాడని, డూయింగ్ ద అడల్టరీ, వ్యభిచరిస్తూ ఉన్నాడని. డోంట్ యాంగ్రీ అపాన్ యువర్ హస్బెండ్. నీ భర్త మీద నువ్వు కోపగించుకోవద్దు. ఇన్స్టెంట్ ఆఫ్ దట్, దానికి బదులుగా నువ్వు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు ప్రే, ప్రార్థించాలి. ఫాస్టింగ్ ప్రే, ఉపవాస ప్రార్థన చేయాలి. ఏ క్రిస్టియన్ ఉమెన్, క్రైస్తవ స్త్రీ, హౌ షీ హ్యాస్ టు బి, ఎలా ఉండాలంటే షీ హ్యాస్ టు బి లైక్ ఎస్తేర్ లాగా ఉండాలండి. ఎస్తేర్ వాజ్ విండ్ ద అహర్సస్ కింగ్ హార్ట్. మరి అహర్వేషు హృదయాన్ని ఆమె గెలుచుకుని ఉన్నదండి. హౌ, దేని ద్వారా? నాట్ బై హర్ బ్యూటీ, ఆ మందంతో కాదు ఆమె గెలుచుకుంది. నాట్ బై హర్ గ్లామరస్ ఫేస్, ఆమెకున్న అందమైన ముఖంతో కాదండి ఆమె గెలుచుకుంది. నాట్ దట్ షీ వాజ్ వెరీ స్లిమ్ అండ్ టాల్, ఆమె సన్నగా ఎత్తుగా ఉందని కాదండి. నాట్ బై హర్ వరల్డ్లీ బ్యూటీ, ఆమె మన శరీరం అందంగా ఉందని కాదండి. హౌ షీ వాజ్ విండ్ ద కింగ్స్ హార్ట్. మరి కింగ్ హృదయాన్ని ఎలాగ గెలుచుకుందండి ఆమె? త్రూ బై ద ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన ద్వారా. She was a wept, she was cried in front of the Jesus. యేసయ్య దగ్గర ఆమె కన్నీరు కార్చిందండి. Now youth are not doing the prayers. యవనస్తులు ప్రార్థనలు చేయట్లేదండి. Now youth is not having that much dedication in their lives. మరి యవనస్తులకి అలాంటి సమర్పణ లేదండి. సింప్లీ నామినల్లీ యూత్ నౌ ఎలా ఉన్నారంటే, ఇప్పుడు యవనస్తులు నామకార్థన యవనస్తులుగా, యవనురాలుగా ఉన్నారండి. దట్స్ బికాజ్ యు ఆర్ నాట్ గెట్టింగ్ ద జాబ్ టుడే, అందుకే నీకు ఉద్యోగం రావట్లేదు. దట్స్ బికాజ్ యు ఆర్ నాట్ గెట్టింగ్ ద మ్యారేజ్, అందుకే నీకు వివాహం కావట్లేదు. బికాస్ ఎందుకంటే యు ఆర్ నాట్ బౌ డౌన్ యువర్ ఫీట్స్ ఇన్ సైట్ ఆఫ్ ద జీసస్. ఎందుకంటే నీ మోకాళ్ళు యేసయ్య నామంన వంగాలి, కానీ అవి వంగట్లేదు. యేసయ్య ముందు నువ్వు మోకాలు వంగి ప్రార్థన చేయట్లేదు కాబట్టి యూ కెనాట్ సీ ద మిరకల్స్. అద్భుతాలు నువ్వు చూడలేకున్నావమ్మా. సో యూ మస్ట్ నో దట్ థింగ్, దాన్ని నువ్వు తెలుసుకోవాలి. టుడే హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ డైరెక్ట్లీ స్పోకింగ్ టు యూ. పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడండి. టుడే ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో దేర్ ఇస్ నో మిరకల్. అద్భుతం జరగట్లేదా? యు ఆర్ వెయిటింగ్ ఫర్ ద మెనీ ఇయర్స్, ఎన్నో సంవత్సరాల నుంచి యు ఆర్ వెయిటింగ్ ఫర్ ద మెనీ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. ఎన్నో అద్భుతాలు కూడా ఎదురు చూస్తున్నావా? బట్ యు ఆర్ నాట్ రిసీవింగ్ దెమ్. మరి నువ్వు పొందుకోలేకున్నావా? బికాస్ ఎందుకు అంటే యు ఆర్ నాట్ నీల్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జీసస్. నువ్వు యేసయ్య దగ్గర మోకాలు ఉండట్లేదు. యు ఆర్ నాట్ స్పెండింగ్ టైం విత్ జీసస్. నువ్వు యేసయ్యతో సమయం గడపట్లేదు. యు ఆర్ నాట్ డూయింగ్ ద ఫాస్టింగ్ ప్రేయర్స్. ఉపవాస ప్రార్థనలు చేయట్లేదండి. ఓన్లీ నామినల్ ఫాస్టింగ్ ప్రేయర్స్, నామకార్థ ప్రార్థనలు చేస్తున్నాం కానీ ఉపవాస ప్రార్థనలు వి ఆర్ నాట్ డూయింగ్ ద హార్ట్ఫుల్ ప్రేయర్స్. నిజమైన ప్రార్థనలు అంతరంగంలో నుంచి రిపెంటెన్స్ ప్రేయర్స్, మారు మనసు ప్రార్థనలు రావట్లేదండి. సో యూ మస్ట్ నో దిస్. నువ్వు తెలుసుకోవాలని కోరుతున్నాను. లెట్స్ సీ, ఒకసారి మనం చూద్దామండి. ఎస్తేర్ 5th chapter. So and when the king saw Queen
either standing in the court, she won favor in the sight, and he held out to the Esther the golden scepter was in his. చూసారా అండి, సెకండ్ వర్స్ మనం చూడబోతున్నాము తెలుగులో. రాణి అయిన ఎస్తేరు ఆవరణను నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. వాట్ ఇస్ హ్యాపెన్, ఏమైందండి ఇక్కడ? when the queen was standing in front of the king, actually గా జరిగేది ఏంటంటే, it has to happen, ఏం జరగాలంటే, when that queen was entered in the inner court, మరి ఆమె రాజనగర ఆవరణంలో ఆమె లోనికి ప్రవేశించినప్పుడు, you know the king has to become very angry. రాజు ఎంతగానో కోపాత్రికుడు అయిపోవాలి. he has to say to others, అవతల వాళ్ళకి చెప్పాలి, kill the Esther, రాణి చంపేసేయి, ఎస్తేర్ని చంపేసేయండి. బికాజ్ ఎందుకంటే షీ రిఫ్యూజ్డ్ మై కమాండ్మెంట్, ఆమె ఏం చేసిందంటే నా ఆజ్ఞని మీరి వచ్చేసింది. వితౌట్ కాలింగ్, ఆమె పిలవకుండానే, వితౌట్ మై పర్మిషన్, నేను ఆజ్ఞ ఇవ్వకుండానే షీ వాజ్ ఎంటర్డ్ ఇన్ మై కోర్ట్, ఈమె నా కోర్టులో ప్రవేశించింది. ఆమె చంపివేయాలని చెప్పాలైన. దట్ ఈస్ ద మెయిన్ హిజ్ థాట్ ఓన్లీ, ఆయన ఆలోచనే అది. యు నో దట్ ఈస్ ద కింగ్స్ కమాండ్మెంట్, అది రాజు ఆజ్ఞనే అదండి. దట్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ ద కింగ్, అదే రాజు ఇచ్చిన ఆ కమాండ్మెంట్ ఏంటంటే, ఆజ్ఞ అంటే అదే, ఏంటంటే అదేనండి. బట్ వాట్ హ్యాపెన్ హియర్, కానీ ఇక్కడ ఏమైందండి? దట్ షీ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, ఆమె నిలబడినప్పుడు అతని ఎదుట వాట్ హ్యాపెన్, ఏమైందంట? ఇన్ సైట్ ఆఫ్ హిస్ ఐస్, అతని చూపులలో షీ వాజ్ ఫేవర్డ్, ఆమె దయ పొందిందంట. షీ వాజ్ ఫేవర్డ్ ఇన్ సైట్ ఆఫ్ హిస్ ఐస్, ఆమె అతని ఎందు దయ పొంది ఉన్నది అంటే, చూసారా? అలాగని అతను ఆమె ఎందు దయ పొంది ఉన్నాడంట, చూసారా? ఎలా చెప్తున్నానో చూసారా? వై? బికాజ్ యు నో, కెన్ యు అండర్స్టాండ్ దట్ ఫేవర్, ఆ దయ అనేది, వేర్ దట్ ఫేవర్ ఇస్ కేమ్, ఎక్కడి నుంచి వచ్చింది? దట్ ఇస్ యాక్చువల్లీ ఏంటంటే, హీ హాస్ టు కిల్ హర్, ఆమె చంపివేయాలి అతను. అండ్ వెన్ షీ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, ఆమె అతని ఎదుట ఆమె నిలబడినప్పుడు షీఈస్ లిటిల్ బిట్ ఫియర్, ఆమె భయంతో ఉండొచ్చు. అండ్ యు నో దట్ షీఈస్ వెరీ ట్రబులింగ్, ఆమె వణికిపోతూ ఉండొచ్చు. మేబీ ద కింగ్ విల్ కిల్ మీ, ఆయన చంపేస్తాడేమో. ఇన్సైడ్ ఇన్ హర్ హార్ట్, ఆ హృదయంలో మేబీ ద థాట్ విల్ కమ్, ఆలోచన వచ్చి ఉండొచ్చు. బట్ కానీ షీ హావ్ ద హోల్ ఫెయిత్ అపాన్ జీసస్, యేసయ్య మీదనే సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉందండి ఆమె. సో ఇన్సైట్ ఆఫ్ హర్ ఐస్ టు, ఆమె చూపులలో కూడా హీ వాజ్ అ ఫేవర్డ్ ఇన్సైట్, మరి ఆమె చూపులలో కూడా ఆయన దయ పొంది ఉన్నాడండి, ద కింగ్, రాజు. బికాజ్ ఎందుకంటే షీ వాజ్ ఫియర్డ్ వన్స్, ఆమె అసలు భయపడుతూ ఉంది. కానీ అగైన్ ఏంటంటే, షీస్ థింకింగ్, ఆమె అనుకుంటుంది, ఇఫ్ ఐ డస్ నాట్ గో టుడే, నేను కానీ వెళ్ళకపోతే, ఇఫ్ ఐ డస్ నాట్ గో ఫర్ ద కింగ్డమ్, మరి రాజు దగ్గర నేను వెళ్ళి, ఇఫ్ ఐ డస్ నాట్ టాక్ విత్ కింగ్, రాజుతోటి నేను మాట్లాడకపోతే, హీ విల్ ఆల్సో బీ డెడ్, ఇతను కూడా చనిపోతాడు. దట్ హీ విల్ ఆల్సో గో టు ద హెల్, నరకానికి వెళ్ళిపోతాడు. బికాజ్ ఎందుకంటే ఐ వాంట్ టు సే టు హిమ్, అతనికి నేను చెప్పాలి దట్ జీసస్ ఇస్ ద రియల్ గాడ్, అతను యేసయ్య నిజమైన దేవుడు. సో ఐ హావ్ టు టెల్ దట్, అతనికి చెప్పాలి, ఐ వాంట్ టు సేవ్ మై పీపుల్, నా ప్రజల్ని నేను రక్షించుకోవాలని షీ హాస్ వన్ థాట్, ఆమెకు ఒక ఆలోచన కలిగి ఉందండి. వాట్ ఈస్ దట్? దాని విషయం ఏంటంటే, షీ వాంట్స్ టు సేవ్ హర్ హస్బెండ్ లైఫ్, తన భర్త జీవితాన్ని కూడా ఆమె కాపాడాలనుకుందండి. బికాజ్ ఎందుకంటే, హూ ఇస్ దిస్ అహర్సెస్ కింగ్, ఎవరండి అహర్వేష్ రాజు? హీ వాజ్ ఐడల్ వర్షిప్ పర్సన్, విగ్రహారాధికుడు అండి. హీ డస్ నాట్ నో అబౌట్ ద జీసస్, యేసయ్య గురించి ఆయనకు తెలియదండి. హీ డస్ నాట్ నో అబౌట్ ద జీసస్ లో యేసయ్య ప్రేమ ఆయనకు తెలియదండి. హీ డోంట్ నో ఎనీథింగ్, ఏం తెలియదండి. బట్ కానీ when Esther is entered in his life, ఎస్తేర్ ఎప్పుడైతే ఆయన జీవితంలో ప్రవేశించి ఉందో, సో హీ అండర్స్టాండ్ హూ ఇస్ ద రియల్ గాడ్, నిజమైన దేవుడు ఎవరు ఆయన తెలుసుకున్నాడండి. సో మై డియర్ సిస్టర్స్, నా సోదరులారా, టుడే యువర్ హస్బెండ్ ఈజ్ అన్బిలీవర్, మరి నీ భర్త మరి అవిశ్వాసిగా ఉన్నాడేమో. త్రూ బై యువర్ ఫెయిత్, నీ విశ్వాసం ద్వారా హీ హాస్ టు చేంజ్, అతను మార్చబడాలి. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, అదే యేసయ్య చిత్తమై ఉందండి. రీలారామా షియరాబా సీకరాబా, అదే యేసయ్య చిత్తమై ఉందండి. త్రూ బై యువర్ ఫెయిత్, నీ విశ్వాసం ద్వారా యువర్ హస్బెండ్ హ్యాస్ టు చేంజ్, నీ భర్త మార్చబడాలి. యువర్ చిల్డ్రన్ హ్యాస్ టు బి చేంజ్, నీ పిల్లలు మార్చబడాలి. యువర్ రిలేషన్స్ హ్యాస్ టు బి చేంజ్, నీ బంధువులు మార్చబడాలి. యువర్ చర్చ్ హ్యాస్ టు బి చేంజ్, నీ మందిరం మార్చబడాలి. యువర్ పాస్టర్ హ్యాస్ టు చేంజ్, నీ దైవ సేవకుడు మార్చబడాలి. యువర్ పాస్టర్ మేడం హ్యాస్ టు చేంజ్, నీ దైవ సేవకురాలు మార్చబడాలి. త్రూ బై యూ, నీ ద్వారా యువర్ ఫ్రెండ్స్ హ్యాస్ టు చేంజ్, నీ స్నేహితులు మార్చబడాలండి. త్రూ బై ద ఎస్తేర్ ద్వారా ఆల్ ద ఇథియోపియా కింగ్డమ్ వాజ్ టర్న్ టు జీసస్. ఎస్తేర్ ద్వారా ఇథియోపియా రాజ్యమంతా యేసయ్య వైపు త్రిప్పబడిందండి. సో వాట్ అబౌట్ యు టుడే? ఈరోజు ఏంటి నీ పరిస్థితి ఏంటి?
యు మస్ట్ నో, నువ్వు తెలుసుకోవాలి. యు మస్ట్ చేంజ్ దెమ్, వాళ్ళను మార్చాలి. దట్స్ బికాజ్ జీసస్ ఇస్ చూజన్ యు. అందుకే యేసయ్య నిన్ను ఎన్నుకున్నాడు. వై ఎస్తేర్ జీసస్ ఇస్ చూజన్? ఎందుకు యేసయ్య ఎస్తేర్ని ఎన్నుకున్నాడంటే టు చేంజ్ ద ఆర్సస్ కింగ్డమ్. ఆర్వేషు రాజ్యాన్ని యేసయ్య రక్షించాలనుకున్నాడండి. జీసస్ వాంట్ టు సేవ్ ద ఇథియోపియా కింగ్డమ్. ఇథియోపియా రాజ్యాన్ని యేసయ్య రక్షించాలనుకున్నాడండి. దట్స్ ద కాజ్. అందుకనే జీసస్ వాస్ యూజ్డ్ ద ఎస్తేర్ యాజ్ ఎ వెసిల్. మరి ఎస్తేర్ని మరి దేవుడు ఆమెని వాడుకొని ఉన్నాడండి. యు మస్ట్ నో, నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా అండి. సో యు మస్ట్ నో, నువ్వు తెలుసుకోవాలి. సో డెత్ సెంటెన్స్ అయ్యే పరిస్థితి మరణ మృదంగం అయిపోయింది. ఎస్తేర్ హ్యాస్ టు డై. ఎస్తేర్ చనిపోయే పరిస్థితి అండి అది అట్ ద టైం. కానీ షీ వాజ్ ద ఫేవర్డ్ ఇన్ సైట్ ఆఫ్ ద కింగ్ ఐస్. కానీ ఆమె మరి ఏం పొందుకుందండి? దయ పొందుకుంది రాజు దగ్గర. హూ టర్న్డ్ ద కింగ్ హార్ట్? ఎవరు మార్చారండి రాజు హృదయాన్ని? జీసస్, యేసయ్య మార్చాడు. త్రూ బై హర్ ప్రేయర్, ఆమె ప్రార్థన ద్వారా, ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన ద్వారా, వీపింగ్ ప్రేయర్, కన్నీటి ప్రార్థన ద్వారా జీసస్ హర్డ్ హర్ ప్రేయర్. యేసయ్య ఆ ప్రార్థన విన్నాడు. సో హీ వాస్ చేంజ్డ్ ద కింగ్ హార్ట్. మరి రాజు హృదయాన్ని మార్చేశాడు. సేమ్ గాడ్, అదే దేవుడు. టుడే హీ కెనాట్ చేంజ్ యువర్ కండిషన్. నీ జీవితాన్ని మార్చలేడా? నువ్వున్న పరిస్థితిని మార్చలేడా? డెఫినెట్లీ జీసస్ విల్ బ్లెస్ యూ. తప్పకుండా యేసే నిన్ను ఆశీర్వదిస్తాడు. బట్ వాట్ యు హావ్ టు డూ? కానీ నువ్వేం చేయాలంటే యు హావ్ టు లీవ్ ద వరల్డీ ఫిల్తీ థింగ్స్. లోకంలో ఉన్న లోకాశల్ని అన్ని విడిచిపెట్టి యు హావ్ టు సరెండర్ యువర్ లైఫ్ టు జీసస్. నువ్వేం చేయాలంటే యేసేకి నీ జీవితాన్ని సమర్పించుకోవాలండి. ఎస్తేర్ డెడికేషన్, ఎస్తేర్ సమర్పణ నీ జీవితంలో కావాలండి. సో ఎస్తేర్ సమర్పణ నీ జీవితంలో నీకు కావాలండి. యు మస్ట్ అండర్స్టాండ్ దట్. నువ్వు తెలుసుకోవాలి. దిస్ వర్డ్ ఇస్ ఫర్ యూ. ఈ వాక్యం నీకే. హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ సేయింగ్ దిస్ వర్డ్. పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తున్నాడు. యు హావ్ టు ఒబే జీసస్. నువ్వు యేసయ్యకి లోబడాలి. వెన్ యు ఒబే జీసస్, నువ్వు యేసయ్యకి లోబడినప్పుడు యు విల్ సీ ద మిరకిల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు అద్భుతాన్ని చూస్తావు. దిస్ ఇస్ ద థింగ్. ఇదేనండి సత్యం. సో వాట్ హ్యాపెన్? తర్వాత ఏమైంది? సో యు నో దట్ ఆఫ్టర్ దట్ ద కింగ్ వాస్ హాస్ టు వెరీ ఫెరోషియస్. అతను ఎంత ఉగ్రుడు అవ్వాలి. ఇన్స్టెంట్ ఆఫ్ దట్ దాని బదులు హీ వాజ్ లౌడ్ ఎస్తేర్ లాట్. మరి ఎస్తేర్ ఎంతగానో ఆయన ప్రేమించి ఉన్నాడండి. ఎందుకంటే దేవుడు యేసయ్య అతని హృదయం త్రిప్పివేశాడని మనం చూసాము. దెన్ ఆఫ్టర్ దట్ ఎస్తేర్ వాజ్ కాల్డ్ హిమ్ ఫర్ ద డిన్నర్. మరి ఆమె ఏంటంటే ఎస్తేర్ మరి రాజుని మరి ఆమె ఎక్కడికి పిలిచిందంటే విందుకు రమ్మని పిలిచిందండి. అందుకొచ్చిందండి ఆమె. లెట్స్ సీ, ఒకసారి మనం చూద్దామండి హౌ హీ వాస్ టర్న్. ఎలాగ మార్చబడ్డాడు చూద్దాం. వాట్ హీ సెడ్, ఏం చెప్పాడో చూద్దాము. లెట్స్ సీ, ఒకసారి మనం చూద్దాము. ఓకే, సో రాణి అయిన ఎస్తేరు, నీకేం కావాలను? నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగమటుకు నీకును గ్రహించదనని ఆమెతో చెప్పగా, ఎస్తేరు రాజునకు యుక్తంగా తోచినట్లా నేను రాజు కొరకు సిద్ధం చేయించిన విందుకు రాజైన తమను హామానును నేడు రావాలని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చెను. సో హౌ హీ వాస్ టర్న్, ఎట్లా మార్చబడ్డాడండి? హీ డస్ నాట్ కిల్ హర్. ఆమెను చెప్పలేదు అతను. What the king said, ఏమన్నాడండి? రాజు ఎలా మార్చేశాడండి? Let's see the third verse చూద్దాం మనము. ఎస్తేర్ 5th chapter 3rd verse. ఒకసారి మన 3rd verse మనం చూద్దామండి. And the king said to her, what is it, Queen Esther? What is your request? It shall be given you, even to the half of my kingdom. Half of my kingdom, మరి నా సగం సామ్రాజ్యం కూడా నీకు ఇచ్చేస్తాను నా రాణి అంటున్నాడండి. నా సగం సామ్రాజ్యాన్ని కూడా, హాఫ్ ఆఫ్ మై కింగ్డమ్ ఆల్సో ఐ విల్ గివ్ యూ మై డియర్ లవింగ్ వైఫ్. నా ప్రియమైన భార్య, నీకు నా సగరాజ్యమైన ఇచ్చేస్తాను. వాట్ యువర్ విష్, నీ కోరిక ఏంటి అని అడుగుతున్నాడండి. హూ చేంజ్డ్ లైక్ దట్ కింగ్ హార్ట్? ఎవరండి ఆ హృదయాన్ని అలాగా మార్చేసింది? హౌ బ్యూటిఫుల్ వర్డ్స్ ఆర్ కమింగ్. ఎంత అందమైన మాటలు. హౌ లవింగ్ వర్డ్స్ ఇస్ కమింగ్. ఎంత ప్రేమ కలిగిన మాటలు వస్తున్నాయండి రాజు హృదయంలో నుంచి. హూ వాస్ చేంజ్డ్ దట్ హార్ట్? ఎవరు మార్చారండి ఆ హృదయాన్ని? జీసస్, యేసయ్య మార్చాడండి. So my dear sister, నా సోదరి, don't worry, దిగులు పడొద్దు that your husband is talking with you rash way. నీ భర్త నీ మీద కోపాత్రికుడై మాట్లాడుతున్నాడని, he does not love you, నిన్ను ప్రేమించట్లేదని, he does not love your children, నీ పిల్లల్ని ఆయన ప్రేమించట్లేదని, he was thrown you outside, నిన్ను బయటికి గెంటి వేశాడని, he was thrown your children outside, నీ పిల్లల్ని గెంటి వేశాడని, he was neglected you, నిన్ను నెగ్లెక్ట్ చేసేసాడని. Don't worry, బాధపడొద్దు.
చేసింది ప్రార్థన ఒకటి. షీ డస్ నాట్ గోన్ అండ్ ఫైటెడ్ విత్ కింగ్. మరి రాజుతో ఆమె కొట్లాడలేదంటే యు వాస్ కిల్లింగ్ మై పీపుల్, నా ప్రజలందరూ నువ్వు చంపేస్తావా, హౌ డేర్ యు, నీకు ఎంత ధైర్యము అని ఎస్తేర్ అని లేదండి. ఎస్తేర్ ఇస్ నాట్ అ ప్రైడ్ఫుల్ ఉమెన్. మరి ఎస్తేర్ గర్వించే స్త్రీ కాదండి. వాట్ షీ వాస్ డన్, ఆమె ఏం చేసిందండి? షీ డస్ నాట్ హావింగ్ ద ఫైటింగ్ స్పిరిట్. ఆమె కొట్లాడే స్వభావం లేదండి. షీ డస్ నాట్ గోన్ ద కింగ్ దగ్గరికి వెళ్ళి దిస్ హామాన్ ఇస్ డన్ లైక్ హామాన్ ఇలా చేసిండని ఆమె అప్పుడే చెప్పలేదండి. షీ వాస్ వెయిటెడ్ ఫర్ ద టైమ్. ఆమె సమయాన్ని చూసుకుందండి. షీ వాస్ వెయిటెడ్ ఫర్ ద జీసస్ విల్. యేసయ్య చిత్తాన్ని ఆమె గ్రహించి ఉన్నదండి. సో షీ వాస్ కాల్డ్ హిమ్ ఫర్ ద ఫీస్ట్. మరి అందుకే ఆమె విందుకు పిలిచి ఉన్నదండి. ద కింగ్ రాజుని అండ్ హామాన్ కూడా ఆమె పిలిచి ఉందండి. సో డోంట్ బి టెన్స్. నువ్వు అందుకే టెన్షన్ అయిపోద్దు దట్ యువర్ హస్బెండ్ ఈజ్ నాట్, నీ భర్త మార్చబడ్డం లేదు. ఓ యువర్ చిల్డ్రన్ ఈజ్ టోటలీ డిస్ట్రాయింగ్. నీ పిల్లలు పాడైపోతున్నారు. దే ఆర్ నెగ్లెక్టింగ్ యూ, నీ నెగ్లెక్ట్ చేస్తున్నారు. దే ఆర్ అగైనెస్ట్ యువర్ వర్డ్, నీ మాటలు వినడం లేదని. డోంట్ వరీ, బాధపడొద్దు. జస్ట్ డూ ద ప్రేయర్. ప్రార్థన చేయి. బై ద ప్రేయర్, ప్రార్థనతోటి ఎవ్రీథింగ్ క్యాన్ పాసిబుల్. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏదైనా నీకు పాసిబుల్ అవుతుందండి. ఇంపాసిబుల్ థింగ్స్ ఆల్సో విల్ బి పాసిబుల్ ఇన్ ప్రేయర్. అసకి మనం అసాధ్యమైనవి అనుకుంటామండి, కానీ ప్రార్థన ద్వారా సమస్తం సాధ్యమండి. ప్రేయర్ ఈజ్ ద పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ టు టచ్ ద జీసస్ హార్ట్. యేసయ్య హృదయాన్ని తాకేది ఏంటిదంటే ప్రార్థనేనండి. ఆ శక్తి ఏమవుతుందంటే మన ప్రార్థన చేసినప్పుడు యేసయ్య హృదయం కదిలింపబడుతుందండి. లైక్ దట్ ప్రేయర్ యూ హ్యావ్ టు డూ. అలాంటి ప్రార్థన నువ్వు చేయాలని హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ టీచింగ్ us. పరిశుద్ధాత్మ దేవుడు తెలుపుతున్నాడండి. లైక్ దట్ ప్రేయర్ యూ నీడ్. అలాంటి ప్రార్థన నీ జీవితంలో కావాలి. టు చేంజ్ యువర్ లైఫ్. నీ జీవితం మార్చబడాలంటే, టు చేంజ్ యువర్ చిల్డ్రన్స్ లైఫ్, నీ పిల్లల జీవితం కూడా మార్చబడాలంటే యూ నీడ్ ద ప్రేయర్. ప్రార్థన జీవితం కావాలి. నాట్ డూయింగ్ ద ప్రేయర్, ప్రార్థన లేకుండా వాచింగ్ ద సీరియల్స్ చూసుకుంటూ, ప్లేయింగ్ ద గేమ్స్ ఆడుకుంటూ, అండ్ టాకింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్, నీ స్నేహితులతో మాట్లాడుకుంటూ, యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్. నీ ఏం చేసుకుంటున్నావు? నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు నువ్వు. యాజ్ ఎ క్రిస్టియన్ ఉమెన్, ఒక క్రైస్తవ స్త్రీగా, దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ. అది నీకు మంచిది కాదండి. యూ షుడ్ నాట్ బి లైక్ దట్. అలా నువ్వు ఉండకూడదండి. దట్ ఈస్ అగైన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి విరుద్ధమైందండి. వాచింగ్ ద మూవీ, సినిమాలు చూడడం, వాచింగ్ ద సీరియల్స్, మరి నాటకాలు చూడడం, ప్లేయింగ్ ద గేమ్స్, ఆటలు ఆడుకుంటూ, నెగ్లెక్టింగ్ యువర్ చిల్డ్రన్, నీ పిల్లల్ని మరి త్రోసివేయడము. ఎస్తేర్ ఎలా ఉందండి? ఇస్ ఎస్తేర్ వాస్ ద వరల్డ్ ఉమెన్. ఎస్తేర్ మరి లోక సంబంధంగా ఉందండి? నో, షీ వాస్ గాడ్లీ ఉమెన్. ఆమె దైవికమైన వ్యక్తి అండి. సో టుడే యూ నీడ్ దట్. ఈరోజు అది నీ జీవితంలో కావాలని హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ టీచింగ్ us. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలుపుతున్నారండి. లెట్స్ సీ. అప్పుడు ఏమన్నాడంటే ద కింగ్ సెడ్ ఓకే. మరి కింగ్ ఏమన్నాడంటే సరే, ఐ విల్ కమ్ టు ద ఫీస్ట్, నేను వస్తానని అంటున్నాడు. సో షీ వాజ్ సెలబ్రేటెడ్ గ్రాండ్లీ ద ఫీస్ట్. మరి ఆమె ఏంటంటే మంచిగా విందు చేసి, షీ వాజ్ కాల్డ్ ద కింగ్, రాజును పిలిచింది, అండ్ హామాను పిలిచింది. షీ వాజ్ సెలబ్రేటెడ్ వండర్ఫుల్ వే. ఎంతో అద్భుతంగా ఆ విందుని మరి చేసి ఉందండి. సో యు నో అబౌట్ ద కింగ్స్ ఫీస్ట్. మనకు తెలుసు రాజ్యం విందు ఎలా ఉంటుందో మనకు తెలుసండి. సో మెనీ ఫుడ్, మరి ఎంతో పెద్ద మంచి భోజన పదార్థాలు, సో మచ్ చికెన్, మటన్, బీఫ్, ఫిష్, ఎగ్స్, ఇంకా చికెన్, మటన్, బీఫ్, ఇంకా ఏమేమో ఉండొచ్చండి. సో వెరీ వండర్ఫుల్ ఫీస్ట్, అద్భుతమైన విందండి అది. సో ఇన్ దట్ ఆ టైంలో కూడా ద కింగ్ వాజ్ ఆస్క్డ్. మరి రాజు అడుగుతాడండి, వాట్ విష్, ఏంటి నీ చెప్పు, ఏంటి నీ కోరిక ఏంటి? టెల్ మీ యువర్ విష్ మై డియర్. నా ప్రియమైన దానా, చెప్పు నీ కోరిక ఏంటి అని అడిగితే షీ సేస్ అగైన్. ఆమె ఏమంటుందంటే నవ్ ఐ వాంట్ సే, నేను ఇప్పుడే చెప్పను. యూ కమ్ అగైన్ టుమారో. మళ్ళీ మీరు రండి విందుకు. షో మీ యువర్ ఫేవర్ ఇన్ సైట్ ఆఫ్ యువర్ ఐస్. మీ కడి దృష్టిలో మరొకసారి నా మీద దయ చూపించండి అని చెప్పినప్పుడు అగైన్ ద కింగ్, ఆ మాటలకే కింగ్ వాజ్ ఫ్లాటెడ్. ఆ మాటలకే బికాజ్ ఎందుకంటే షీ వాజ్ వెరీ ఒబే పర్సన్. ఆమె ఎంతగానో షీ వాజ్ హంబుల్ హర్ సెల్ఫ్. ఆమె ఎంతగానో తగ్గించుకున్న వ్యక్తిగా చూస్తున్నామండి. బై హర్ హంబుల్నెస్, ఆమె తగ్గింపు గుణమే వాజ్ చేంజ్డ్ ద, ఏం చేసిందంటే కింగ్స్ వ్యూస్ ఆల్సో. మరి కింగ్కున్న, రాజుకి ఉన్న ఆలోచనని కూడా త్రిప్పివేసిందండి. బికాజ్ ఎందుకంటే
త్రూ బై యువర్ హంబుల్నెస్, నువ్వు తగ్గించుకునే గుణం చూసినప్పుడు యువర్ హస్బెండ్, నీ భర్త, హీ కెన్ చేంజ్, అతను మార్చబడతాడు. బై యువర్ హంబుల్నెస్, నువ్వు తగ్గించుకున్న స్థితి చూసినప్పుడు యువర్ పాస్టర్స్, నీ దైవ సేవకులు, దే విల్ చేంజ్, వాళ్ళు మార్చబడతారు. త్రూ బై యువర్ హంబుల్నెస్, నువ్వు తగ్గించుకున్న చూసినప్పుడు యువర్ చిల్డ్రన్స్ విల్ బి చేంజ్, నీ పిల్లలు మార్చబడతారు. దే విల్ ఆల్సో లర్న్, వాళ్ళు కూడా తెలుసుకుంటారు హౌ టు మింగిల్ విత్ హస్బెండ్, భర్తతోటి ఎలాగ మెలగాలి, హౌ టు మింగిల్ ఇన్ చర్చ్, మందిరాలలో ఎలా ఉండాలి, హౌ టు మింగిల్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఎలా జీవించాలి. దే విల్ ఆల్సో లర్న్, వాళ్ళు కూడా నేర్చుకుంటారండి. సో యువర్ లైఫ్, నీ జీవితం ఎలా ఉండాలంటే మై డియర్ సిస్టర్, నా సోదరి, ఇట్ హ్యాస్ టు బ్లెస్ అదర్స్, అవతల వాళ్ళని దీవించే వ్యక్తిగా ఉండాలి. ఇఫ్ ఎనీబడి సీస్ యు, నిన్ను ఎవరైనా చూసారంటే షీఈస్ అ ఫైటింగ్ ఉమెన్, ఆమె కొట్లాడే వ్యక్తి, షీఈస్ ఆల్వేస్ రోమింగ్ ఉమెన్, ఎప్పుడు బయట తిరుగుతూ పచార్లు చేసే వ్యక్తి, ఆల్వేస్ అవుట్ సైడ్ ఎప్పుడు బయట ఉండేది. షీ డోంట్ నీడ్ ద ఫ్యామిలీ, ఆమె కుటుంబం అక్కర్లేదు. షీ డోంట్ నీడ్ ద చిల్డ్రన్, ఆమె పిల్లలు అక్కర్లేదు. లైక్ ద టెస్టిమనీ, యూ డోంట్ నీడ్ దట్. తెలుసుకోవాలి కోరుతున్నాను, అలాంటి సాక్ష్యం నువ్వు కలిగి ఉండకూడదు. వాట్ టైప్ ఆఫ్ ద టెస్టిమనీ యూ నీడ్ ఇట్ ఇన్ యువర్ లైఫ్, ఎలాంటి సాక్ష్యం నువ్వు కలిగి ఉండాలంటే షీఈస్ అ గాడ్లీ ఉమెన్, ఆమె దైవికమైన బిడ్డ. షీఈస్ డైలీ అటెండ్ ద చర్చ్, ఆమె మందిరంలో ప్రతిదినం పాల్గొంటుంది. షీ డైలీ హంబుల్ జీసస్, యేసుకి ఎప్పుడు లోబడి ఉంటుంది, ఆమె ఎప్పుడు తగ్గించుకొని ఉంటుంది. షీ నెవర్ డూ అగైన్స్ ఇన్ హర్ లైఫ్, ఆమె జీవితంలో ఎప్పుడు కూడా పాపం చేయలేదు. అలాంటి మనస్తత్వం, అలాంటి తగ్గింపు జీవితం కలిగి ఉండాలండి. దట్ యు ఆర్ టు లర్న్ మై డియర్ సిస్టర్, సోదరులు అదే నేర్చుకోవాలమ్మా. ఎస్తేర్ లైఫ్ ఈజ్ అ లెసన్ టు అస్, ఎస్తేర్ జీవితం మనకు ఒక పాఠం నేర్పుతుంది. నాట్ ఓన్లీ సిస్టర్స్కే కాదు, బ్రదర్, సోదరులకు కూడా. యు మస్ట్ నో, మీరు తెలుసుకోవాలి. లెట్స్ సీ, ఇంకా మనం చూద్దాం. Okay, Esther, afterwards it is happened. So Esther 5th chapter 14th verse. మరి Esther 5th chapter 14th verse మనం చూడబోతున్నామండి. ఓకే, ద మెయిన్ verses I was taken, మెయిన్ verses నేను తీసుకున్నానండి. సో Esther 5th chapter 14th verse. సో after this feast is over, మరి విందు అయిపోయిన తర్వాత హామాన్ వాజ్ వెరీ హ్యాపీ. హామాన్ ఎంతగానో సంతోషిస్తున్నాడు. బికాజ్ ఎందుకంటే క్వీన్ రాణి, షీ వాజ్ కాల్డ్ మీ ఫర్ ద ఫీస్ట్, ఆమె నన్ను విందుకు పిలిచింది. విత్ కింగ్, మరి రాజుతోటి రావడానికి, అలాంగ్ విత్ కింగ్, మరి రాజుతోటి నేను నడవడానికి. ఓ మై గాడ్, ఏంటి అద్భుతం, వాట్ ఎ మిరకల్ ఈస్ హ్యాపెన్, ఎంత అద్భుతం జరిగిందని హీ వాజ్ సో హ్యాపీ ఇన్సైడ్. అతను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాడండి హామాన్. He was spoken to his friends too, తన స్నేహితులు కూడా చెప్తూ ఉన్నాడండి. He was telling his wife to, భార్య కూడా చెప్తూ ఉన్నాడండి, I was very rejoicing right now, నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను. I was rejoicing a lot, నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను. అరే క్వీన్, రాణి, మహారాణి మేరుకొప్పులాయ నన్ను పిలిచిందా, ఓ కితనా ఆశ్చర్య హై, ఎంత అద్భుతం ఇది, వాట్ ఎ ప్రివిలేజ్ హావా, ఎంత అద్భుతం ఇది. నౌ ఇప్పుడు నాకు అర్థమైంది, ఈయన క్వీన్ హార్ట్, క్వీన్ హృదయంలో, క్వీన్ ఎస్తేర్ హార్ట్, రాజు, రాణి, మహారాణి హృదయంలో కూడా ఐ హావ్ ద ప్లేస్, నాకు స్థలం ఉంది. ఓ వావ్, ఎంత అద్భుతం. సో హి వాజ్ వెరీ హ్యాపీ, ఎంతో సంతోషిస్తున్నానండి. బట్ వెన్ హీ కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్యాలెస్, మరి మందిరం నుంచి, మరి రాజభవన్ నుంచి బయటకు వస్తూనే మొర్దెకై వాజ్ సిట్టింగ్ ఓవర్ దేర్, అక్కడ మొర్దెకై కూర్చొని ఉన్నట్టు వి ఆర్ సీయింగ్ ఇన్ ద బైబిల్, మన వాక్యంలో చూస్తూ ఉన్నామండి. సో మొర్దెకై వాజ్ నాట్ బౌ డౌన్ అగైన్, మళ్ళీ మొర్దెకై మోకాలు ఉండలేదండి, మళ్ళీ తల వంచలేదండి. బౌ డౌన్ హిస్ హెడ్ లైక్ దిస్, ఇలాగా తల వంచలేదండి. సో అగైన్ హామాన్ గాట్ వెరీ యాంగ్రీ, మళ్ళీ హామానుకు ఎంతగానో కోపం వచ్చిందండి. ఐ వాంట్ టు కిల్ మొర్దెకై నేను చంపివేయాలని నిశ్చయించుకున్నాడండి. సో హీస్ హావింగ్ ద ప్లాన్, అతను ఒక ప్లాన్ చేశాడండి. వాట్ ఇస్ దట్ ప్లాన్? ఆ ప్లాన్ ఏంటండి? లెట్స్ సీ దట్, మనం చూద్దాం. లెట్స్ సీ దట్, మనం చూద్దాం 5th chapter 14th verse. అతని భార్య అయిన జెరూషాను అతని స్నేహితులందరూ 50 మూరుగల ఎత్తుగల యొక్క ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకైని ఉరి తీయబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము, తర్వాత నీవు సంతోషంతో రాజుతో కూడా విందునకు పోదువు అని అతనితో చెప్పింది. ఈ సంగతి హామానుకు యుక్తంగా కనపడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధం చేయించెను. లెట్స్ సీ ఇన్ ఇంగ్లీష్. And all his friends said to him,
let it gallow 50 cubits height be made, and is the morning tell the king to have Mordecai hanged upon it, then go joyfully with the king to the feast. This idea pleased Haman. So what the Haman wife and his friend says, ఏమంటున్నారంటే ఏంటంటే you hang up the Mordecai చంపేసేద్దాము అనేసి they are giving the plans. ఎలా ఈవెన్ వీటిని ఏమంటారంటే విక్డ్ ప్లాన్స్. వీటిని ఏమంటారంటే అంటే దుష్ట ప్లాన్. వీటిని విక్డ్ ప్లాన్స్, చెప్పుడు మాటలు అంటారండి. విక్డ్ థాట్స్, విక్డ్ మరి దుష్ట ఆలోచనలు ఉంటాయి, విక్డ్ ప్లాన్స్, మరి దుష్ట తలంపులు కూడా కలిగి ఉంటారండి. సో లైక్ దిస్ హామాన్ మరి భార్య కానీ ఫ్రెండ్స్ మరి స్నేహితులు కానీ దే ఆర్ లైక్ దట్. అలానే ఉన్నారు యువర్ ఫ్రెండ్స్, మీ స్నేహితులు కూడా వచ్చి దే విల్ టెల్ యూ, నీకు చెప్తారేమో యూ కిల్ దట్ పర్సన్, అబ్బాయిని చంపేసే, యూ కిల్ దట్ గర్ల్, అమ్మాయి నువ్వు చంపేసే. బికాస్ ఎందుకంటే దే ఆర్ నాట్ అక్సెప్టింగ్ యువర్ లవ్, వాళ్ళని ప్రేమను అంగీకరించట్లేదు. దే ఆర్ నాట్ మ్యారింగ్ యూ, నేను పెళ్లి చేసుకోవట్లేదు. దే ఆర్ ఇన్సల్టెడ్ యూ, అరే నేను ఇన్సల్ట్ చేశారా వాళ్ళు. దే పేరెంట్స్ ఆర్ ఇన్సల్టెడ్ యూ, నీ వాళ్ళ తల్లిదండ్రులు నేను అవమానించారా. యూ కిల్ దెమ్, వాళ్ళని చంపేసే. వెన్ దే సేస్ వాళ్ళు అలా చెప్పారనుకోండి, ఇమ్మీడియట్లీ నౌ మెనీ ఆర్ హ్యాపెనింగ్, ఎన్నో జరుగుతున్నాయండి. డైలీ యూఆర్ వాచింగ్ ఇన్ న్యూస్ పేపర్లో చూస్తున్నాం. యూనో మీకు తెలుసా, ఐ విల్ సీ ద క్రైమ్ పెట్రోల్ కూడా చూస్తాను నేను. మెనీ మర్డరర్స్, ఎన్నో హత్యలండి. బై లిజనింగ్ ద ఫ్రెండ్స్ వర్డ్, స్నేహితుల మాటలు విని మెనీ పీపుల్, ఎంతో మంది, ఈవెన్ ద గర్ల్స్ ఆర్ బాయ్స్, అబ్బాయిలైన అమ్మాయిలైన యంగ్స్టర్స్, యవనస్తులు, దే స్పాయిలింగ్ దేర్ లైఫ్, వాళ్ళ జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు. డూ యు నో వన్ థింగ్, మీకు తెలుసా వాట్ హస్ హ్యాపెండ్, ఏమైందో మీకు తెలుసా? వెల్ లిసనింగ్ దట్ విక్డ్ వర్డ్స్, అలాగ చెప్పుడు మాటలు వినడం ద్వారా ఏమైంది తెలుసా? హామాన్ వాస్ ప్లీజ్డ్ బై దేర్ వర్డ్స్. అక్కడ మనం చూస్తున్నాము, హామాన్ ఆ మాటలు చూసి సంతోషించాడంట, ఆనందించాడంట. దట్ ఈస్ ద సాటన్ నేచర్, అది సాతాను నేచర్ అండి. వాట్ ఈస్ ద సాటన్? సాతాను నేచర్ స్వభావం ఏంటంటే టు కిల్ అదర్స్, అవతల మనం చంపడం అండి. వై దిస్ మర్డర్స్ ఆర్ టేకింగ్ ద ప్లేస్, ఎందుకు ఈ హత్యలు జరుగుతున్నాయంటే బికాజ్ ఎందుకు అని అంటే వై దిస్ ఆల్ ద వరల్డ్ ఈస్ బికమ్ ద మర్డరర్ ప్లేస్. ఎందుకు ఇన్ని హత్యలు జరుగుతూ ఉన్నాయంటే దీనికి కారణం హూ ఇస్ ద మర్డరర్, ఎవరండి మర్డర్ చేపించేది, ఎవరండి మరి హత్య చేపించేది? హూ ఇస్ ద మర్డరర్, నరహంతకుడు ఎవరండి? నాట్ యు, నువ్వు కాదు. నాట్ దట్ క్రైమ్ ఫెలో కాదు, క్రైమ్ చేసేవాడు కాదు. సాటన్ ఈజ్ లీడింగ్ దెమ్, సాతాను వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడండి. మెనీ రేప్స్ ఆర్ గోయింగ్ టు టేక్ ప్లేస్, ఎన్నో మానభంగాలు జరుగుతున్నాయండి. హూ ఇస్ ద లీడర్ బిహైండ్ దట్, దాని వెనకలు ఎవరున్నారండి? సాతాను ఉన్నాడండి. నో హామాన్ లైఫ్, హామాన్ జీవితాన్ని కూడా హూ ఇస్ డిస్ట్రాయింగ్, ఎవరు పతనం చేస్తున్నారు? హీస్ హ్యావింగ్ ద జెలస్, అతనికి అసూయ కలిగి ఉన్నాడు. హీస్ హ్యావింగ్ ద యాంగ్రీనెస్, అతను కోపంతో ఉన్నాడు. హీస్ హ్యావింగ్ ద బిటర్నెస్ ఇన్ హిస్ లైఫ్, అతని జీవితంలో చెడు అనేది ఉంది కాబట్టి హీస్ ఆల్వేస్ మూవింగ్ ఇన్ ద వరల్డ్లీ వే, లోకానుసారంగా వెళ్తున్నాడు. హూ హాస్ టు కరెక్ట్ హిమ్, ఎవరు అతన్ని సరిదిద్దాల సమయంలో? వైఫ్, భార్య కానీ, ఐ మీన్ చిల్డ్రన్, పిల్లలు కానీ, ఫ్రెండ్స్, స్నేహితులు. ఇఫ్ ద వైఫ్ ఇస్ గుడ్, మరి భార్య మంచిగా ఉంటే హస్బెండ్ ఆల్సో విల్ బి పర్ఫెక్ట్, భర్త కూడా మంచిగా ఉంటాడండి. దే విల్ బి ద గాడ్లీ ఫ్యామిలీ, మరి దైవికమైన కుటుంబంగా ఉంటారండి. ఇఫ్ ద వైఫ్ ఈస్ ద మర్డరర్, ఆమెని నరహంతకురాలుగా ఉండి యు కిల్ ద మొర్దెకైని చంపేసే నువ్వు అని చెప్తూ ఉంటే వాట్ విల్ హ్యాపెన్? సో సాడ్, ఎంతో బాధకరం కదండి. సో యు మస్ట్ నో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా సోదరులారా మీరు తెలుసుకోవాలండి. డోంట్ లిసన్ యువర్ ఫ్రెండ్స్ వర్డ్స్, మీ స్నేహితుల మాటలు వినొద్దండి. డోంట్ లిసన్ యువర్ రిలేషన్ వర్డ్స్, నీ బంధువుల మాటలు నువ్వు వినొద్దు. డోంట్ బిలీవ్ ద రాంగ్ ప్రాఫిట్స్ టు, అబద్ధ బోధకుల మాటలు కూడా మీరు వినకూడదండి. బీ అలర్ట్, జాగ్రత్త. బీ కేర్ఫుల్, జాగ్రత్త. బై దిస్ విక్డ్ వర్డ్స్, ఇలాంటి చెప్పుడు మాటలు విన్నప్పుడే దట్ బాయ్ విల్ బి గెట్ యాంగ్రీ, మరి అతనికి ఎంతో కోపం అనేది వస్తుంది. సో హీ విల్ కిల్ ద గర్ల్, అమ్మాయిని చంపివేస్తా. బికాస్ ఎందుకంటే షీ వాజ్ రెఫ్యూజెడ్ హిజ్ లవ్, ఎందుకంటే ఆమె ప్రేమ అని అతను ప్రేమిస్తాడని చెప్పినప్పుడు ఆమె అంగీకరించలేదు కాబట్టి హీ వాజ్ మర్డర్డ్ హర్, ఆమెను చంపివేస్తాడు. షీ వాజ్ నాట్ యాక్సెప్ట్ హిజ్ లవ్, ఎప్పుడైతే ఆమె ప్రేమను అంగీకరించదు దెన్ హీ బికమ్ ద రేపిస్ట్. మరి తను ఏమవుతున్నాడు అంటే మానభంగం చేయడానికి కూడా మరి అతను ఏమవుతున్నాడంటే తయారవుతూ ఉన్నాడండి. ఐ వాంట్ దట్ గర్ల్, అమ్మాయి నాకు కావాలి, ఐ వాంట్ యూస్ హర్, ఆమెను వాడుకోవాలి, ఐ వాంట్ కిల్ హర్, ఆమెను చంపివేయాలి, అంతే. హూ బ్రాట్ దట్ థాట్స్ అపాన్ హిస్ మైండ్, ఎవరు తీసుకొచ్చారు ఆలోచనలన్నీ?
ఫ్రెండ్షిప్ విత్ విక్డ్ పర్సన్స్. మరి చెడు దుష్టులు ఉంటారు కదండి, దుష్టులతో స్నేహం చేయొద్దండి. డోంట్ డూ ద ఫ్రెండ్షిప్ విత్ అనదర్ జెంటల్స్, అన్యులతోటి మీరు స్నేహం చేయొద్దండి. హిందూస్ హైందవులు కానీ, ముస్లింలు కానీ, ఎవరెవరు కావచ్చు వాళ్ళు, ఈవెన్ క్రిస్టియన్స్ క్రైస్తవులలో కూడా, హూమ్ యు ఆర్ డూయింగ్ ద ఫ్రెండ్షిప్, ఎవరితో స్నేహం చేస్తున్నావో యు మస్ట్ నో, నువ్వు తెలుసుకోవాలి. హూమ్ యు ఆర్ మ్యారింగ్, ఎవరు నువ్వు పెళ్లి చేసుకుంటున్నావో యు మస్ట్ నో దట్, నువ్వు తెలుసుకోవాలి. ఇఫ్ యు మ్యారీ లైక్ ఏ హామాన్ వైఫ్, హామాన్ భార్యలో వారు పెళ్లి చేసుకుంటే ఓకే ఐఎమ్ సారీ ఐఎమ్ గెటింగ్ ద కాల్స్ వస్తున్నాయండి. ఇఫ్ యు మ్యారీ లైక్ దట్ గర్ల్, అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏమవుతుందంటే, సో యువర్ లైఫ్ విల్ బి స్పాయిల్డ్, నీ జీవితం పతనం అయిపోతుంది. జాగ్రత్త. డోంట్ మ్యారీ ద రాంగ్ గర్ల్స్, రాంగ్ బాయ్స్, తప్పుడు అబ్బాయిలు తప్పుడు అమ్మాయిల్ని మరి మీరు పెళ్లిళ్ళు చేసుకోవద్దండి. మ్యారీ ద గాడ్లీ బాయ్ అండ్ గాడ్లీ ఉమెన్, మరి దైవికంగా ఉండే మరి అబ్బాయిని, దైవికంగా ఉండే అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవాలండి. యు మస్ట్ నో దిస్, ఇది కూడా మీరు తెలుసుకోవాలని హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ టీచింగ్ us, పరిశుద్ధాత్మ దేవుడు తెలుపుతున్నాడండి. సో లెట్స్ సీ, ఇంకా చూడబోతున్నామండి. బికాజ్ ఎందుకంటే హామాన్ లైఫ్ ఇస్ డిస్ట్రాయిడ్ బికాజ్ ఆఫ్ హిస్ వైఫ్ అండ్ ఫ్రెండ్స్ ఓన్లీ. ఎందుకంటే హామాన్ జీవితం పతనం అయిపోయింది. కారణం ఎందుకు అని అంటే అతడు చెప్పుడు మాటలు విన్నాడు. దట్స్ బికాజ్ డోంట్ లిసన్ ద విక్డ్ పీపుల్ వర్డ్స్. అందుకే దుష్టులు చెప్పే మాటలు మీరు వినొద్దండి. బైబిల్ ఆల్సో క్లియర్లీ వాక్యం చెప్తుంది కదండి, డోంట్ సిట్ విత్ మోకర్స్. మరి దుష్టుల ఆలోచన చెప్పడం, నడవక పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చున్న చోట కానీ మరి కూర్చుండకాని, కీర్తనలు మన ఒకరో గ్రంథంలో మనం చూస్తున్నాం కదండి. సో రిమెంబర్ దట్, దాన్ని గుర్తెరగాలని నేను కోరుతున్నాను. లెట్స్ సీ, ఇంకా మనం చూద్దాం. సో అగైన్ ద కింగ్ వాజ్ కాల్డ్ ద డిన్నర్, మరి ఫీస్ట్ కి మళ్ళీ పిలిచబడ్డారండి వాళ్ళు. ఆఫ్టర్ దట్ దాని తర్వాత ఏమైంది? నౌ వి ఆర్ గోయింగ్ టు సీ ద ఎస్తేర్ 6th చాప్టర్. ఎస్తేర్ 6th చాప్టర్ మనం చూడబోతున్నామండి. ఓకే, నౌ వి ఆర్ గోయింగ్ టు సీ ద 6th చాప్టర్. In the 6th chapter, now we are going to see about that how Jesus going to bless his people. ఇక్కడ మనం ఏం చూడబోతున్నామంటే, యేసయ్య తన బిడ్డలు ఎలా ఆస్వాదిస్తారని. మొర్దెకై వాజ్ ఎ జ్యూ, మనందరికీ తెలుసు మొర్దెకై యూదుడని. హీ వాజ్ వెరీ వెరీ హంబుల్ పర్సన్, ఎంతగానో తగ్గించుకుంటే పెడతండి. హీఈస్ ఆల్వేస్ ఒబే ద జీసస్, ఎప్పుడు కూడా యేసయ్యకి లోబడే పెడతండి. హీ నెవర్ గాన్ అగైనెస్ట్ ఇన్ హిస్ లైఫ్, ఎప్పుడు కూడా ఆయన జీవితంలో మరి ఎప్పుడు కూడా దేవుని తృణీకరించి ఆయన వెళ్ళలేదండి. మొర్దెకై వాజ్ వెరీ గుడ్ పర్సన్. మొర్దెకై చాలా మంచి వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. సో మొర్దెకై వాజ్ వెరీ గుడ్ పర్సన్. మరి మొర్దెకైని మనం చాలా మంచిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. సో హీ వాజ్ వెరీ గుడ్, ఎంతో మంచి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నామండి. సో మొర్దెకై వాజ్ సేవ్డ్ ద కింగ్ లైఫ్ హియర్. ఇక్కడ ఎస్తేరు 6వ అధ్యాయంలో మరి ఏం చూడబోతున్నామంటే, మరి మొర్దెకై మరి రాజు మరి అహర్వషు రాజు జీవితాన్ని మరి ప్రాణాన్ని కాపాడినట్టు మనం ఇక్కడ చూస్తున్నామండి. హీ వాజ్ సేవ్డ్ ద కింగ్స్ లైఫ్, మరి కింగ్స్ జీవితాన్ని, ఆ రాజు జీవితాన్ని, రాజు ప్రాణాన్ని అతను కాపాడి ఉన్నాడండి. సో ఫర్ దట్, దానికి ద కింగ్ వాజ్ గివెన్ హిమ్ రివార్డ్, మరి ఆయన ఒక రివార్డ్ అనేది ఇచ్చాడండి. వాట్ టైప్ ఆఫ్ ద రివార్డ్, ఎలాంటి రివార్డ్, ఎలాంటి హీ వాజ్ హానర్డ్ హిమ్, అతను ఎలాగా కనపరిచాడో లెట్స్ సీ దట్, మనం చూద్దాం. ఇఫ్ యూ బిలీవ్ ద జీసస్, యేసయ్య నువ్వు నమ్మినప్పుడు మిరకల్స్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అద్భుతాలు జరిగే సమయం ఉన్నప్పుడు, ఇఫ్ యూ కంప్లీట్లీ సరెండర్ ద విల్ ఆఫ్ గాడ్, పూర్తిగా నువ్వు యేసయ్యకి మరి నువ్వు అప్పుడు లోపడినప్పుడు యూ విల్ సీ ద మిరకల్స్, అద్భుతాలు చూస్తావండి. ఇఫ్ యూ హ్యావ్ ద లిటిల్ ఫెయిత్, కొంచెం విశ్వాసం కలిగి ఉంటే, మేబీ ఇట్ విల్ హ్యాపెన్, ఏది జరుగుతుందిలే, లెట్స్ సీ, ఒకసారి చూద్దాంలే అనే స్వభావంతో కానీ మీరు ఉంటే, దెన్ యూ కెనాట్ సీ ద మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. అప్పుడు ఏమవుతుందంటే నీ జీవితంలో నువ్వు అద్భుతాలని చూడలేవండి. హ్యావ్ ద స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ జీసస్. నువ్వు యేసయ్యలో సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉండాలి. మొర్దెకై ఈస్ హ్యావింగ్ ద లాట్ ఆఫ్ ద ఫెయిత్ అపాన్ ద జీసస్. మొర్దెకైకి మరి యేసయ్య పైన ఎంతో విశ్వాసం ఉందండి. దట్స్ కాజ్, అందుకే హీ వాజ్ ఎంటర్డ్ ఇన్ ద ప్యాలెస్, మరి రాజనగరంలోకి వచ్చి హీ వాజ్ టోల్డ్ టు ద డిసిపుల్స్, అక్కడ ఉన్న సైనికులకి హీ వాజ్ సేయింగ్, చెప్తూ ఉన్నాడు. వాట్ హీ సేయింగ్, ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే,
దేర్ ఈస్ అ డేంజర్ ఫర్ ద కింగ్స్ లైఫ్. మరి రాజుకి మరి ప్రాణగండం అనేది ఉంది, మరి ఆయన ప్రాణం తీయాలని చూస్తున్నారని చెప్పి హీ వాజ్ సేవ్డ్ ద కింగ్స్ లైఫ్. మరి మా రాజు జీవితాన్ని మరి ఆయన కాపాడినట్టు మనం చూస్తున్నామండి. ఒకసారి మనం చూద్దాం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞేయగా అది రాజు ఎదుట చదివి విప్పబడెను. ద్వారపాలకులైన బిగాగు తెరాషు అను రాజు యొక్క ఇద్దరు నరపంసకులైన రాజైన అహర్వేషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలుపనట్లు అందులో రాయబడి ఉండెను. రాజా సంగతి విని ఇందు నిమిత్తం మొర్దెకైకి బహుమతి ఏదైనా ఘనత ఏదైనా ఇప్పించాలని. చూసారా అండి? సో in the book when he was reading over there, he has found that is written how Mordecai had told about the Bigatan and Teresh, two of the kings, Erosh, and who guarded the three halls and who had sought to lay hands on King Ahasuerus. ఎవరైతే రాజు చంపాలని చూసారో వాళ్ళ పేర్లు దాన్ని రాయబడి ఉండటం చూసి ఉన్నాడండి రాజు. సో he was very he was wondered, ఆశ్చర్యపోయాడు, who is this Mordecai? ఈ Mordecai ఎవరు? కాల్ హిమ్, అతన్ని పిలిపించండి అని అన్నాడు. when that Mordecai was entered in the palace, మరి రాజభవనంలోకి అడుగు పెడుతూనే so he was honored him. మరి ఏం చేశాడండి? అతన్ని గణపరిచాడండి. వాట్ టైప్ ఆఫ్ ద హానర్ ఇట్ వాస్? ఎట్లాంటి అద్భుతమైన గణపరచడం ఏంటంటే we are going to see that ఎస్తేర్ 6th chapter 8th verse. మరి ఎస్తేర్, ఎందుకంటే మొత్తం చదవడానికి టైం లేదండి. ఆఫ్టర్ యూ కెన్ రీడ్ ద ఎస్తేర్ చాప్టర్ కంప్లీట్లీ, ఎందుకంటే మొత్తం చదవడానికి సమయం కుదరదు. కాబట్టి మీరు మొత్తం తర్వాత చదువుకోండి. సో నేను పాయింట్స్ వైజ్గా చెప్తున్నాను. సో ఎస్తేర్ 6th chapter 8th verse చూద్దాం. Let royal robes be brought, which the king has worn, and the horse that the king had ridden, on those head a royal crown is set, and let the robes and the horse be handed over to one of the king's most noble officials. Let them dress the man whom the king saw. You know that I want to tell clearly. So Mordecai was standing in front of the king. మరి రాజు దగ్గర ఆయన వచ్చి నిలబడినాడండి. సో ద కింగ్ వాజ్ ఆస్క్డ్ హిమ్, మరి రాజు అడుగుతూ ఉన్నాడు, ఐ వాంట్ టు గివ్ యూ ఏ వండర్ఫుల్ గిఫ్ట్ ఫర్ యూ. ఒక బహుమానం నీకు ఇవ్వాలనుకుంటున్నానయ్యా, బికాజ్ యు వాజ్ సేవ్డ్ మై లైఫ్. నా జీవితాన్ని నువ్వు రక్షించావు కాబట్టి నీకు ఒక బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్తాడనమాట. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే దెన్ మొర్దెకై సెడ్ ఓకే అని అంటాడు. అని ఐ వాంట్ టు బీ లైక్ ఏ కింగ్ వన్ డే, ఒక రోజు నేను రాజుగా ఉండాలా. ఐ వాంట్ టు వేర్ ద డ్రెస్ లైక్ కింగ్ వన్ డే, ఒక రోజు నేను రాజులాగా బట్టలు ధరించాలా. ఐ వాంట్ ద కింగ్ హార్స్ టుడే, ఈరోజు రాజు వెళ్ళిన గుర్రం పైన నేను వెళ్ళాలా, రాజు వేసుకున్న బట్టలు నేను వేసుకోవాలా అని హీ విల్ ఆస్క్ దట్. మరి అతను ఏంటంటే హీ విల్ సే హిస్ హార్ట్ డిజైర్, అతని హృదయంలో ఉన్న ఆలోచననే రాజుకి చెప్తాడండి. లెట్స్ సీ దట్, మనం చూద్దాం. Let them dress the man whom the king delights to honor. Let them lead him on the horse through the square of the city, proclaiming before him. మరి ఇక్కడ ఏం చూస్తున్నామంటేనండి, రాజు ధరించుకున్న రాజవస్త్రంలో రాజు ఎక్కు గుర్రమును రాజా తన తల మీద ఉంచుకొని రాజ కిరీటంలో ఒకడు తీసుకొని రాగా, గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రంను ఆ గుర్రంలో పట్టుకొని రాజు కనపరచును ఆపేక్షించు వానికి ఆ వస్త్రంను ధరింపజేసి ఆ గుర్రం మీద అతని ఎక్కించి రాజవీధుల్లో అతని నడిపించుచు. దట్ ఈస్ హిస్ విల్. అదేనండి అతని కోరికంట. Done to the man whom the king delights to honor. Then the king said to the Haman, hurry, take the ropes. So that after he was asked that this his heart desire, అతని హృదయ కోరికను చెప్పినప్పుడు whom ఎవరు మొర్దెకై చెప్పినప్పుడు the king said okay. king సరే అన్నాడండి. రాజు ఏమన్నాడండి? సరే అన్నాడండి. the king said okay, రాజు సరే అన్నాడండి. then he was told to the Haman, కి చెప్పాడు bring the dress, ఆ వస్త్రాన్ని నువ్వు తీసుకురా, bring my horse, నా గుర్రాన్ని తీసుకురా, bring my throne, నా కిరీటాన్ని తీసుకురా, and go with him, అతనితో నువ్వు వెళ్ళు, and you take him, అతను నువ్వు తీసుకొని వెళ్ళి give him honor, అతని నువ్వు గణపరచు చెప్పాడు. then హామన్ హృదయం అప్పుడు చూడాలి, he is become very angry. ఎంత కోపగించుకొని ఉంటానండి. he is become very angry. ఎంత కోపగించుకున్నాడా అండి. I think his heart is broken at that time. అతని హృదయము ఏమైపోయిందంటే పగిలిపోయి ఉంటుందండి ఆ సమయంలో. here what we have to understand, మనం ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ
జీసస్ విల్ హానర్ యూ. యేసయ్య నిన్ను గణపరుస్తాడు వెన్ యూ హానర్ హిమ్. నువ్వు యేసయ్యని గణపరిచినప్పుడు. మొర్దెకై వాజ్ హానర్డ్ ద జీసస్. ఎందుకంటే మొర్దెకై తన జీవితంలో యేసయ్యని గణపరిచాడు కాబట్టి జీసస్ వాజ్ హానర్డ్ హిమ్. మరి యేసయ్య కూడా మరి మొర్దెకైని గణపరిచాడండి. ఎస్తేర్ వాజ్ హానర్డ్ ద జీసస్. ఎస్తేర్ కూడా యేసయ్యని గణపరిచింది. దట్స్ ద కాజ్ జీసస్ వాజ్ హానర్డ్ ద ఎస్తేర్. అందుకే ఎస్తేర్ని కూడా యేసయ్య గణపరిచారండి. సో యు మస్ట్ నువ్వు తెలుసుకోవాలి. టుడే యూ హ్యావ్ టు హానర్ జీసస్. అందుకే నేను చెప్తున్నాను, నువ్వు యేసయ్యకి ఈ రోజుగా ఏం చేయాలంటే నువ్వు యేసయ్యకి గణపరిచే వ్యక్తిగా నువ్వు ఉండాలండి. త్రూ బై యూ, నీ ద్వారా జీసస్ హ్యాస్ టు బి హ్యాపీ. ఆనందించాలండి. జీసస్ హ్యాస్ టు ప్లీజ్డ్ బై యూ. నీ ప్రవర్తన ద్వారా యేసయ్య ఎంతగానో సంతోషించే వ్యక్తిగా నువ్వు ఉండాలండి. బికాస్ ఆఫ్ యూ జీసస్ ఈస్ క్రైయింగ్. డూ యు నో? మీకు తెలుసా? మీ ద్వారా యేసయ్య ఏడుస్తున్నాడు. జీసస్ ఈస్ వీపింగ్ బికాస్ ఆఫ్ యూ. నీ ద్వారా యేసయ్య ఏడుస్తూ ఉన్నాడు. Do you want that today? ఈ రోజు నీకు అట్లాంటిది కావాలా? Why you are making cry? ఎందుకు అట్లా యేసయ్యని ఏడిపిస్తున్నావు? Why you are making cry of Jesus? ఎందుకు యేసయ్యని ఆ విధంగా ఏడిపిస్తున్నావు నువ్వు? Through by your ways, నీ చేసే పద్ధతుల ద్వారా. Through by the worldly looks, లోకానుసారమైన చూపుల ద్వారా. Through by your worldly friendship, లోకానుసారమైన స్నేహం ద్వారా. Through by the adultery, through by వ్యభిచారం ద్వారా. Through by the fornication, జారత్వం ద్వారా. Through by the movie, సినిమాల ద్వారా. Through by the lust of eye, by the మోపు చూపుల ద్వారా. Through by the love marriage, ప్రేమ వివాహాలనే దాని ద్వారా. Through by the TikTok Satan things, TikTok అనే ఈ సాతాను ఆపుల ద్వారా. You are ashaming the Jesus name. యేసయ్య నామాన్ని అవమానిస్తున్నావు ఈ రోజు. Through by the TikTok. ఆ TikTok లో ఏముంటుందండి? సాతానే ఉందండి, అక్కడ ఏం లేదండి. Jesus clearly told me, యేసయ్య నాకు చెప్పాడండి, when all my relations are they was downloading the TikTok మరి అందరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు నేను డౌన్లోడ్ చేసుకోవాలా అని నేను కూడా అనుకున్న సమయంలో హోలీ స్పిరిట్ గాడ్ టోల్డ్ మీ, పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పాడు, టిక్టాక్ ఈజ్ ఎ సాటన్ ఎయిమ్ టు డిస్ట్రాయ్ ద యంగ్స్టర్స్ లైఫ్. టిక్టాక్ అనే సాతాన్ అప్లికేషన్ అది యవనస్తుల జీవితాన్ని ఒక జల్లెడలాగా జల్లిచేస్తూ ఉంది. అది అపవాది టిక్టాక్ అది అని యేసయ్య నాకు చెప్పారండి, హెచ్చరించి ఉన్నారండి. ఏమైనా పబ్జీ గేమ్ కూడా అండి, దట్ ఈస్ ఆల్సో డెవిల్ నెట్. అది కూడా సాతాను గేమేనండి. దిస్ ఈస్ ఆల్ ద సాటన్ గేమ్స్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సోదరులారా, ఇవన్నీ సాతానికి సంబంధించిన ఆపలు, సాతానికి సంబంధించిన గేమ్స్ అండి. సో యూ షుడ్ నాట్ ప్లే సచ్ గేమ్స్ లైక్ దిస్. ఇలాంటి గేమ్స్, ఇలాంటివన్నీ నువ్వు ఆడకూడదండి. యు హావ్ టు బి హోలీ. నువ్వు ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. డోంట్ యూజ్ ద బ్యాడ్ అప్లికేషన్స్ మీరు వాడొద్దండి. యూజ్ ద గుడ్ అప్లికేషన్, మంచి అప్లికేషన్స్ వాడండి. యూజ్ ద జీమెయిల్ వాడండి. యూజ్ ద ఫేస్బుక్ వాడండి. యూజ్ ద వాట్సాప్ వాడండి. దట్ ఈస్ ఓకే, పర్వాలేదు. వై దిస్ ఆల్ ద డర్టీ టిక్టాక్? పనికి మళ్ళీ టిక్టాక్ మనకి ఎందుకండి? వెరీ బ్యాడ్ సచ్ థింగ్స్, పనికి మాలినవన్నీ ఉంటాయండి దాంట్లో. నథింగ్ ఇస్ దేర్, ఏమీ లేవు. దే ఆర్ యాక్టింగ్, యు ఆర్ లిజనింగ్. వాళ్ళు నటిస్తున్నారు, నువ్వు ఆనందిస్తున్నావు. యువర్ ఆల్సో యాక్టింగ్, నువ్వు నటిస్తున్నావు. యువర్ ఎంజాయింగ్ యువర్ సెల్ఫ్, నువ్వునే ఆనందించుకుంటున్నావు. సెల్ఫ్ హ్యాపీనెస్, నీకు నువ్వే మురిసిపోతూ ఉన్నావు. బట్ బై యువర్ నేచర్, నువ్వు చేసే పద్ధతి ద్వారా, బై యువర్ వర్డ్స్, బై యువర్ యాక్టింగ్, నువ్వు చేసే నటన ద్వారా యూ కెనాట్ మేక్ హ్యాపీ జీసస్. నువ్వు యేసయ్యని ఆనందించే వ్యక్తిగా చూచలేదు. నీ ద్వారా యేసయ్య ఆనందించట్లేదు. యు మస్ట్ నువ్వు తెలుసుకోవాలి. ఓకే, సో యు మస్ట్ నో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు తెలుసుకోవాలండి. సో లెట్స్ సీ, మనం చూద్దాం. సో ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్, ఎంతో అద్భుతం కదండి. సో జీసస్ హానర్డ్ ద మొర్దెకై. మరి మొర్దెకైని యేసయ్య ఘనపరిచారండి. Okay, so Haman took the robes and the horse and he dressed Mordecai and led him through the square of the city, proclaiming before him that shall it be done to the man when the king delights to honor. మరి ఏంటంటే ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఈ మాట తీసుకొని రాజగుమ్మం వద్ద కూర్చొని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగూ చెయ్యము, నీవు చెప్పిన దానిలో ఒక్కటైనను విడవక అంతయు చెయ్యమని హామానుకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ప్రకారం హామాను ఆ వస్త్రం ఆ గుర్రంను తీసుకొని మొర్దెకైకి ఆ వస్త్రం ధరింపచేసి ఆ గుర్రం మీద అతను ఎక్కించి రాజు వీధుల్లో అతను నడిపించుచు రాజు కనపరిచిన ఆపేక్షించు వానికి ఈ ప్రకారం తగునని అతని ముందర చాటించెను. ఎస్, సో జీసస్ has honored the Mordecai the amazing way. అలాగా యేసయ్య గణపరిచాడండి. సో టుడే జీసస్ వాంట్ టు హానర్ యూ టు. నిన్ను గణపరచాలని కూడా యేసయ్య కోరుతున్నాడు. బట్
యు ఆర్ టు హానర్ జీసస్ ఫస్ట్. కానీ నువ్వు యేసయ్యని గణపరచాలి మొదట. దెన్ జీసస్ విల్ హానర్ యు. అప్పుడు యేసయ్య నిన్ను గణపరుస్తాడు. యు మస్ట్ నో దట్. నువ్వు తెలుసుకోవాలండి. ఓకే, సో ఫైనల్ వన్ అయిపోయిందండి. సో ఇట్స్ ఫైనల్ వన్. ఇంకా ఏమవుతుందంటే, సో ఎస్తేర్ వాజ్ ఎక్స్ప్లెయిన్ టు ద ఎవ్రీథింగ్ టు ద కింగ్. మరి రాజుకి ఆమె మొత్తం సమస్తం వివరిస్తుందండి. ఆఫ్టర్ దట్ సేమ్ వాట్ హీ వాజ్ బిల్టెడ్ ఫర్ ద మొర్దెకైకి ఏదైతే మరి చేశాడో, ఆ చంపాలని మరి ఆ ఉరి తీపించాలని చూశాడో, సేమ్ ప్లేస్ అదే స్థలంలో హీ విల్ బి హ్యాంగ్ అప్. మరి హామానని ఉరి తీయమని రాజు ఆజ్ఞాపిస్తాడండి. చూసారా, ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి హామాన్ ఏమైపోతాడు, మరణం పొందుతాడండి. దట్స్ ఇట్, అంతేనండి ఇంకా ఎస్తేర్ గురించి. సో టుమారో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దట్. రేపు అది చూడబోతున్నాము. దట్ ఈస్ ద ఫైనల్ చాప్టర్. అది చివరి భాగం. బికాస్ టైమ్ ఈజ్ అప్, టైం అయిపోయింది. మై డేటా ఈజ్ ఓవర్. నా డేటా కూడా అయిపోయిందండి. సో ఓకే, సో టుమారో వీఆర్ గోయింగ్ టు సీ ద లాస్ట్ పార్ట్ 6, లాస్ట్ చివరిది అండి మనం చూడబోతున్నాం. దట్ ఈస్ అ షార్ట్ మెసేజ్, చాలా చిన్నది అండి అది. ఇట్ విల్ స్టార్ట్ వెరీ సూన్. త్వరగా మొదలవుతుంది. ఇట్ విల్ స్టార్ట్ వెరీ ఇట్ విల్ స్టార్ట్ వెరీ సూన్. త్వరగా మెసేజ్ మొదలవుతుంది. ఇట్ విల్ స్టార్ట్ ఆల్సో ఇట్ విల్ ఎండ్ వెరీ సూన్. మరి ముగించబడ్డం కూడా అట్లాగనే ముగించబడుతుందండి. సో టైమ్ ఈజ్ అప్, టైం అయిపోయింది. సో ఓకే, సో టుమారో ఐఎమ్ గోయింగ్ టు మీట్ యూ ద లాస్ట్ చాప్టర్ ఆఫ్ ద ఎస్తేర్ లాస్ట్ చాప్టర్ తో రేపు మనం కలవబోతున్నామండి. సో ప్రైజ్ ది లార్డ్ అండి. వందనాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ నౌ. ప్రార్థనతో ముగిద్దాము. Father, in the name of the Jesus of Nazareth, thank you for giving your anointment. Thank you for your presence, Lord. Thank you for teaching us how we ought to be, Father. Thank you, Lord. Thank you for your amazing grace. యేసయ్యా తండ్రి, నిన్ను గణపరచు వారిని నువ్వు గణపరుస్తానని చెప్పిన ప్రకారం మొర్దెకై నిన్ను గణపరిచి ఉన్నాడు కాబట్టి, అయ్యా తండ్రి, మీరు తండ్రి నైనా తండ్రి మొర్దెకైని గణపరిచారు తండ్రి. ఎస్తేర్ని తండ్రి నైనా తండ్రి గణపరిచింది కాబట్టి మీరు ఎస్తేర్ని గణపరిచారు తండ్రి. మా జీవితాల్లో కూడా తండ్రి నిన్ను గణపరిచే వ్యక్తులుగా మేము ఉండాలయ్యా. ఎవ్రీ వన్ హియర్ ఫాదర్, ప్రతి ఒక్కరునైనా ఎవ్రీ వన్ హియర్ లార్డ్, ప్రతి ఒక్కరు ప్రభువా, దే హాస్ టు హానర్ యు లార్డ్. నిన్ను కనపరచాలి తండ్రి. దే వాస్ హానర్డ్ యు టిల్ నౌ ద వరల్డ్. ఇంతవరకు లోకాన్ని కనపరచారు వాళ్ళు తండ్రి. దే వాస్ హానర్డ్ యు ద గర్ల్స్, అమ్మాయిని కనపరచారు తండ్రి. దే వాస్ హానర్డ్ యు ద బాయ్స్, అబ్బాయిని కనపరచారు తండ్రి. దే వాస్ హానర్డ్ ద ఆల్ ద వరల్డ్ ప్రెసెన్స్, లోకానుసారమైన జీవితాన్ని వాళ్ళు అయ్యా తండ్రి గణపరచారు తండ్రి. నో వన్ డస్ నాట్ హానర్ యు ఫాదర్. ఎవరు నిన్ను గణపరచలేదయ్యా. ఇఫ్ దే హానర్ టుడే, ఈ రోజు నేను గణపరిచి ఉంటే దిస్ COVID-19 వైరస్ విల్ నాట్ ఎంటర్ ఇన్ దిస్ వరల్డ్. ఈ COVID-19 అనేది ఈ లోకానికి రాదు యేసయ్యా తండ్రి. ఇట్ విల్ నాట్ కమ్ ఫాదర్, రాదయ్యా తండ్రి. సో లెట్ ద రిపెంటెన్స్ హార్ట్ విల్ కమ్ అపాన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫాదర్. ప్రతి ఒక్కరి మీదకి తండ్రి నైనా తండ్రి అయ్యా, ప్రతి ఒక్కరి మీదకి తండ్రి మారు మనసు అనే ఆత్మ వచ్చును కాక తండ్రి. లెట్ ఎవ్రీ వన్ రిసీవ్ ద ప్రేయర్ స్పిరిట్ ఇన్ దేర్ లైఫ్ టుడే ఇన్ జీసస్ నేమ్. యేసు నామమున ప్రతి ఒక్కరు ప్రార్థన ఆత్మని పొందుకొందురు కాక తండ్రి నైనా తండ్రి. లెట్ ఎవ్రీవన్ బి లైక్ ఎస్తేర్, ఆల్ ద సిస్టర్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఉన్న సహోదరులందరూ తండ్రి ఎస్తేరు లాగా జీవితురు కాక తండ్రి. హోలీ లైఫ్, పరిశుద్ధమైన జీవితము అండ్ వర్జినిటీ లైఫ్, కన్యత్వం కలిగిన జీవితము, హంబుల్నెస్ లైఫ్, మరి తండ్రి నైనా తగ్గించుకునే జీవితము, ఆయతన ఒబేయింగ్ ద హస్బెండ్, భర్తకి లోబడే జీవితము, ఒబేయింగ్ ద చర్చ్, మందిరానికి లోబడే జీవితము, ఒబేయింగ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, దైవ సేవకులు లోబడే జీవితము, లైక్ దట్ యంగ్స్టర్స్, అలాంటి ఎవరస్ లైక్ దట్ గర్ల్స్, అలాంటి అమ్మాయిలు అలా తండ్రి నేను అలాంటి వాళ్ళని తండ్రి దోస్ హు ఆర్ లైక్ దట్ ఎవరైతే ఉన్నారో బ్లెస్ దెమ్ ఫాదర్, వాళ్ళని దీవించండి అయ్యా. దోస్ హు ఆర్ నాట్ చేంజ్డ్ టిల్ నౌ, ఇంతవరకు తండ్రి మార్చబడకుండా దే ఆర్ ఎంజాయింగ్ ఇన్ ద వరల్డ్లీ ప్రెజెన్స్, లోకానుసారంగా వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు తండ్రి. ఆల్ ద ఫేస్బుక్ వ్యూయర్స్, ఫేస్బుక్ చూస్తున్న వాళ్ళందరూ తండ్రి ఐ క్యాప్చర్ యువర్ హ్యాండ్స్ టుడే ఇన్ జీసస్ నేమ్. మీరందరూ తండ్రి నీ చేతులకి తండ్రి నేను అప్పచెప్తున్నాను తండ్రి. నేను తండ్రి చేంజ్ దేర్ హార్ట్, వాళ్ళ జీవితాలను మార్చండి అయ్యా తండ్రి. లెట్ దే అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్, నీ చిత్తాన్ని గ్రహించే భాగ్యం దయచేయండి తండ్రి. యు ఆర్ ద ఫెరోషియస్ గాడ్, లెట్ దెమ్ నో ఫాదర్, నువ్వు రోషం కలిగిన దేవుడు, వాళ్ళ గ్రహించే వాళ్ళు భాగ్యం దయచేయమని వేడుకుచున్నాం తండ్రి. యు ఆర్ ద లవింగ్ ఫాదర్, ప్రేమ కలిగిన దేవుడివి. నాట్ ఓన్లీ దట్, అదే కాదు తండ్రి, ఇఫ్ దే విల్ డూ ద సిన్స్ లైక్ దట్, అలా పాపం చేస్తూ ఉంటే యు విల్ పనిష్ దెమ్, అంటే వాళ్ళని శిక్షించే దేవుడు అయి ఉన్నామని కూడా వాళ్ళు తెలుసుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ ఫర్ త్రూ బై ద ఎస్తేర్ చాప్టర్ యు వాస్ స్పోకెన్ ఫాదర్. అయ్యా ఎస్తేరు ద్వారా తండ్రి అనేకమైన విషయాలు మీరు మాట్లాడి ఉన్నందుకు
అందుకే నీకే వందనాలు చెల్లించుకుంటూ ఇన్ జీసస్ మైటీ నేమ్ వి ప్రే ఆమేన్. యేసు నామమున అతిని బ్రతిమాలి వేడుకుచున్నాం తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసయ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఇప్పుడు మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడైంటుంది గాక ఆమేన్. ఎస్ ప్రైజ్ లార్డ్ అండి. సో మా టైం ఈజ్ అప్, టైం అయిపోయింది. సో టుమారో ఇట్ విల్ స్టార్ట్ వెరీ సూన్. నేను చెప్పిన విధంగానే తొందరగా మొదలవుతుందండి. ఇట్ విల్ ఎండ్ అప్ వెరీ సూన్. తొందరగా ముగించబడుతుంది. వెరీ షార్ట్ మెసేజ్, చాలా చిన్నదండి. హౌ దట్ ఎస్తేర్ వాజ్ సేవ్డ్ దేర్ పీపుల్, ఎలాగ ఎస్తేర్ తన ప్రజల్ని రక్షించుకున్నది అనేది రేపు మనం చూడబోతున్నామండి. దట్ ఈస్ ద ఫైనల్ చాప్టర్, అది చివరిదండి రేపు. ఓకే, సో దట్ ఈస్ నాట్ ద పార్ట్ 6 ఆల్సో. పార్ట్ 6 కూడా కాదండి. ఇట్స్ జస్ట్ ద షార్ట్ మెసేజ్, చిన్న సారాంశం ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ and praise the Lord. Thank you for watching today till now. Actually my mobile data is over. నా మొబైల్ డేటా అయిపోయిందండి. I have to recharge again. మళ్ళీ నేను రీఛార్జ్ చేసుకోవాలి. ఓకే, పాల్ హైకై గారు ప్రైజ్ ద లార్డ్, ఆనంద్ కుమార్ గారు ప్రైజ్ ద లార్డ్, మార్క్ ఆనంద గారు ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుడే ఫేస్బుక్ లైవ్. ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఇన్ జీసస్ నేమ్. సో టుమారో I will come very soon. త్వరగా వచ్చేస్తాను. సో యూ ఆల్సో కమ్ వెరీ సూన్. మీరు కూడా త్వరగా రండి. 4 o'clock to 5 o'clock టుమారో ప్రీచింగ్ విల్ బి దేర్. 4 నుంచి 5 వరకు వాక్యం ఉంటుందండి. సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, మీ స్నేహితులతో షేర్ చేయండి. అండ్ బీ బ్లెస్డ్. దీవెనకరంగా ఉండండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.